ఈరోజు ఈ ఫిబ్రవరి మాసం మొట్టమొదటి పునరుద్ధాన గడియలో ఈ ఉదయం ప్రభాని బిడ్డలకి వర్తమానాన్ని మీరు తెలియజేయమంటారని పరిశుద్ధాత్మ దేవుని అడిగినప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నాతో మాట్లాడిన మాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. తెలుగు టు ఇంగ్లీష్ చదివి పెట్టగా విందాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. Rejoice in the Lord always, and again I say rejoice. చేతులెత్తి గట్టిగా ఆమేన్ చెప్పండి ఒకసారి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. ఈ మాట ఎవరు చెప్తున్నారమ్మా? జయరాజు గారు కాదు, పౌలు భక్తుడు, అపోస్తుడు, గొప్పవాడు, దైవజనుడు, ప్రతిష్ఠతాపరుడు. అర్థమైందా? దేవుని కొరకు హతసాక్షి అయినటువంటి వ్యక్తి మాట్లాడుతున్న మాట మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎల్లప్పుడూ మనం ప్రభునందు ఆనందించాలి. మరలా చెప్పుచున్నాను, ప్రభునందు ఆనందించండి. ఎంతమంది ప్రభులు ఆనందిస్తున్నారు? అయ్యో ఇదేంటమ్మా ఈ దయ్యాలన్నీ? ఎంతమంది ప్రభులు ఆనందిస్తున్నారు ప్రతిరోజు? హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇప్పుడు చెప్తాను, మీరు ప్రభులు ఆనందిస్తున్నారు లేదనే తేలిపోద్ది. ఇప్పుడు అపోస్తుడైన పౌలయ్య ఈ మాట ఎక్కడుండి చెప్తున్నాడు? రాజకోటలో ఉండి, బిల్డింగ్లో ఉండి, ఏసీల మధ్య ఉండి, కూలర్లు పెట్టుకొని, ఏసీలు పెట్టుకొని బిర్యానీ తింటా మాట్లాడిన మాట ఇది కాదు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, అదుగదుగో మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించండి అన్న మాట 5 స్టార్ హోటల్లో ఉండి, మెత్తటి పరుపు మీద ఉండి, బిర్యానీ తింటూ, ఏసీ గాలిని ఆస్వాదిస్తూ మాట్లాడిన మాట కాదు. పౌలయ్య ఈ మాట మాట్లాడినప్పుడు ఏ సందర్భంలో ఉన్నాడో తెలుసా? బంధకాల్లో ఉన్నాడు, చెరలో ఉన్నాడు. అతని కాళ్ళకి, అతని చేతులకి బొండ బిగించబడింది. అటువంటి సమయాల్లో అపోస్తలుడైన పౌలయ్య మాట్లాడుతున్న మాట, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎల్లప్పుడూ ఆనందించండి. పౌలు చెరసాల్లో ఉన్నప్పుడు మాట్లాడాడు, బంధకాల్లో ఉన్నప్పుడు మాట్లాడాడు. ఏ చెరసాలో తెలుసా? ఏ చెరసాల తెలుసా? తన వారు దూరమైపోయిన చెరసాలది. తను కోరుకున్నది తినలేని చెరసాలది. తను ఆశించినట్లుగా బ్రతకలేని చెరసాలది. తను కోరిన భోజనం తినలేని చెరసాలది. ఒక బానిస బ్రతుకు బ్రతికే చెరసాలది. ఒకడి ముందు తలదించుకొని బ్రతికే చెరసాలది. ఇంతకీ ఎందుకు ఆ చెరసాలలోకి పౌలయ్య వెళ్ళాడంటే, ప్రభు నిమిత్తము ఆ చెరసాలలోనికి పౌలయ్య వెళ్ళాడు. హల్లెలూయా. సేవ నిమిత్తము, సువార్త నిమిత్తము చెరసాలలో వేయబడ్డాడు. ప్రభు నిమిత్తమే చెరసాలలోనికి వెళ్ళిపోయి, తన అయిన వారందరూ దూరం అయిపోయారు. ఆ చెరసాలలో అతనుండగా తన కోరిన ఆహారము తినలేకపోతున్నాడు. చెరసాలలో ఉండగా చాలా ఇబ్బంది పడిపోతున్నాడు, చాలా బాధపడిపోతున్నాడు. కాళ్ళకి చేతులకి బొండ బిగించి ఉంది. ఒళ్ళంతా నొప్పులతో భయంకరంగా బాధపడుతున్న చెరసాల నుంచి అతడు మాట్లాడుతున్న ఒక శక్తివంతమైన, ఒక బలమైన మాట ఏంటో తెలుసా? ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి, మరలా నేను చెప్పుచున్నాను, ప్రభునందు ఆనందించండి. హల్లెలూయా. ఎంత అసలుకి ఏంటంటే, ఇప్పుడు నీరసంగా ఉన్నోడి దగ్గరికి వెళ్ళి మాట చెప్తే 1000 టన్నుల బలం వచ్చేస్తుంది. అలా మాట్లాడాడు పౌలయ్య. అతడున్న పరిస్థితికి, అతను ఉన్న సిచ్యువేషన్కి, అతను మాట్లాడుతున్న మాటలకు పొంతనే లేదు. ప్రియజనమా, అతడు ఉంది భయంకరమైన చెరసాల్లో ఉన్నాడు, భయంకరమైన ఇబ్బందులో ఉన్నాడు, భయంకరమైన శత్రు సామ్రాజ్యం మధ్యలో ఉన్నాడు, భయంకరమైన భటుల మధ్యలో ఉన్నాడు, భయంకరమైనటువంటి రాజ్య స్ఫటిక మధ్యలో ఉన్నాడు. అటువంటి వాడు మాట్లాడుతున్న మాట, ఎల్లప్పుడూ మీరు నేను ఆనందిస్తున్నాను, మీరు కూడా ఆనందించండి. ఎవరి నందు ఉండి ఆనందించాలంటమ్మా? ప్రభువు నందు. అక్కడ మీరు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి కలిగిన వాడు వినును కాక. ఈ వచనం మీరు చాలా సార్లు, కొన్ని 100 సార్లు మీరు చదివి ఉండొచ్చు. ఈ రోజున మీతో నేను చెప్పక నీకు సూటిగా ఒక ప్రత్యక్షత నేను మీతో మాట్లాడబోతున్నాను. ఈ ఉదయం మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎల్లప్పుడూ 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 ప్రభువు నందు ఆనందించండి. మరలా చెప్పుచున్నాను, ప్రభువు నందు ఆనందించండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం అందరం ఏం చేయాలంట? మీ రోజు నుంచి ప్రభువు నందు
గట్టిగా చెప్పు, ప్రభువునందు ఆనందించాలి. ప్రభువునందు ఆనందించమని అపోస్తలుడైన పౌలయ్య మాట్లాడుతున్నాడు. ప్రభువునందు ఉండి మాట్లాడుతున్న మాట అది. యాక్చువల్గా అతని పరిస్థితి ఆనందించే పరిస్థితి అంటారా? కాదు. సంతోషంతో గెంతులేసే పరిస్థితి కాదు. నలుగురిని పిలుచుకొని చేయగడికించుకునే పరిస్థితి కాదు. అక్కడ ఘనకార్యమేమి లేదు, అక్కడ శుభకార్యమేమి లేదు. జైల్లో ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు, అయిన వారికి దూరం అయిపోయాడు, సంఘానికి దూరం అయిపోయాడు, శిష్యులకు దూరం అయిపోయాడు, తన స్వేచ్ఛను కోల్పోయాడు, బందీగాళ్ళ మధ్యలో ఉన్నాడు, బొండ బిగించి ఉంది. అప్పుడు కూడా ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను ప్రభువునందు ఉన్నాను. ఇప్పుడు నేను చెరసాల్లో కాదు ఉంది, నేను ప్రభువునందు ఉన్నాను. నేను ప్రభువులో ఆనందిస్తున్న ప్రకారము సంఘమా నేను మీకు చెప్తున్నాను, ఎల్లప్పుడూ మీరు ప్రభునందు ఆనందించాలి, ఎల్లప్పుడూ ప్రభునందు మీరు పరవశించాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేను ఒక్క సూటికి ఒక ప్రశ్న అడుగుతాను, ఇంకా ఎక్కువ మాట్లాడొద్దు. నువ్వు ఎవని యందు ఆనందించుచున్నావని ఈ పగటి పూట ప్రభు నీ ముఖం పెట్టి అడుగుతున్నాడు. ఎవని యందు ఆనందిస్తున్నావు? నువ్వు దేని యందు ఆనందిస్తూ ఉండి పెడతానుండి. ఇప్పుడు ముద్దులు ప్రభునందని నోరు జారి మాట్లాడినంత ఈజీగా మన బ్రతుకులో చూపించుకోలేం. సరే, కొంతమంది భక్తులు, 2-3 స్త్రీలు పరిశుద్ధులు, ప్రభు ఈ రోజు వస్తే వెళ్ళిపోయిన వాళ్ళు అన్నారు, మేము ప్రభునందు ఆనందిస్తున్నామండి అంటున్నారు. మరి డబ్బులు లేకపోయినప్పుడు ఎందుకు ఆనందించట్లేదు? కొంచెం ఏదో రోగం వస్తే ఎందుకు ముసలమ్మలు మూగినట్టు మూలుగుతున్నావు? కొంచెం ఏదో ఇబ్బంది అయితే ఎందుకు మందిరం మానేస్తున్నావు? మరి ఏదో నీ జీవితంలో కొరత వచ్చింది, ఏదో నీ జీవితంలో లోటు వచ్చిందని ఎందుకు తీవ్ర స్థాయిలో ఆలోచించేస్తున్నావు? ప్రభువునందు ఉన్నదానివైతే ఆనందించాలి కదా. ఒక మూలకు వెళ్ళిపోయి ముసుకంతా, చీరకుంగంతా మొత్తం కప్పేసుకొని ముఖం ఎవడ కనపడనివ్వకుండా బాగా ఎందుకు ఏడు చేస్తున్నావు? నువ్వు డబ్బు అందు ఉన్నావు కాబట్టి డబ్బు లేనప్పుడు ఏడుస్తున్నావు. నువ్వు మనుషులందు ఉన్నావు కాబట్టి మనుషులు నీ దగ్గర నుంచి వెళ్ళిపోయినప్పుడు బాధపడుతున్నావు. నువ్వు దేని అందో నిలిచిపోయి ఉన్నావు. కొంతమందికి డబ్బు అంటే ఆశ, అది లేకపోతే వీళ్ళు బాధపడిపోతూ ఉంటారు. కొంతమందికి మనుషులంటే పిచ్చి, వాళ్ళు లేకపోతే వీళ్ళు ఏడుస్తూ ఉంటారు. మరలా మీరు చెప్తున్నారేంటో తెలుసా? ప్రభువునందు ఉన్నాము మేము అంటున్నారు. కాదు, ప్రభువునందు ఉంటే ఎక్కడున్నా ఆనందించాలి కదా. ఎందుకు నిట్టూర్పులు విడుస్తున్నావు? ఎందుకు శోక సముద్రాల మీద నడుస్తున్నావు? ఎందుకు కన్నీరు పెట్టుకుంటూ ఉన్నావు? ప్రతి చిన్న విషయానికి కూడా, ప్రతి అలజడికి కూడా, ప్రతి అలల శబ్దానికి కూడా, ప్రతి ఒక్క దెబ్బకి కూడా ఎందుకు మూలకెళ్ళిపోయి ఏడవలసిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఒక్క మాట చెప్తాను వినండి. మీరు ప్రభువునందు ఉండే వాళ్ళైతే, మళ్ళీ చెప్తున్నాను, నోట్ దిస్ పాయింట్. మీరు ప్రభువునందు ఉండిన వాళ్ళైతే మీ దగ్గర డబ్బు ఈ రోజు ఉంటుంది, ఈ రోజు బాగానే ఉంటావు. రేపు డబ్బు పోయినా సరే నువ్వు ప్రభువునందు ఉన్నావు కాబట్టి నువ్వు సంతోషించాలిగా. ఈరోజు అందరూ నీతో ఉన్నారు, రేపు నీతో ఉండరు. నువ్వు ప్రభువునందు ఉంటే అందరు నిన్ను వదిలేసి నువ్వు ఆనందించాలిగా. ఈరోజు నీకు సహాయం చేసే వాళ్ళు ఉన్నారు, రేపటి రోజున నీ అక్కర తెలుసు కూడా సహాయం చేయరు. నువ్వు ప్రభువునందు ఉన్నదానివైతే ఆనందించాలి కదా. ఇప్పుడు చెప్పండి, ప్రభువునందు ఎవరున్నారు? చేయి చూపించండి. అది అందుకే తొందరపడి చేతులు బార చాపొద్దని మీకు అర్థమైపోయింది. కానీ నేనే కంగారు పెట్టి మీ చేతులు ఎత్తించానని నాకు అర్థమైంది. మీరు ఏదో లిటికేషన్ పెడతాడు వీడు అనుకుని చిన్నగా చేతులు ఎత్తుతున్నారు. నేను గట్టిగా అరవంగాలి మొత్తం తావేనన్నారు. హల్లెలూయా అన్నారు. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ఉన్నవారైతే ఎల్లప్పుడు ఇప్పుడు ఎట్లనో వేరెట్లా నవ్వుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పరే. అపోస్తలుడైన పౌలయ్య మాట్లాడాడంటే ఒక అర్థం ఉంది. చెరసాల్లో ఉండి ఆనందిస్తున్నాడండి. అబ్బా, చేస్తే అపోస్తుల భక్తి చేయండి, అపోస్తుల సహవాసములు ఉండండి. వేరే పిచ్చి సహవాసాల్లో ఉండి జీవితాలు చెడగొట్టుకోబాకండి. అర్థమవుతుందా? అపోస్తుల సహవాసం కంటే మిన్న సహవాసం ఏది లేదు ప్రపంచం మీద.
అపోస్తల సహవాసం ఏమి నేర్పిస్తుందో తెలుసమ్మా? డబ్బులు లేకపోయినా నువ్వు ప్రభునందు ఉండి ఆనందించు. నీ బంధువులు ఉన్నా లేకపోయినా ప్రభునందు ఉండి ఆనందించు. నేను పలకరించే వాళ్ళు ఉన్నా లేకపోయినా ప్రభునందు ఉండి ఆనందించు. ఏదున్నా ఏది లేకపోయినా ప్రభునందు ఉండి ఆనందించు. ఒక్క విషయం నన్ను చెప్పనివ్వండి, ప్రభువునందు మనం ఉంటే ఏదున్నా ఏది లేకపోయినా మన ముఖములు ఎప్పుడూ చిరునవ్వు కనపడతానే ఉంటుంది. నాకు పిచ్చెక్కిపోయే విషయం ఏంటి చెప్పనా? నాకు మెంటల్ ఎక్కిపోయే విషయం ఏంటి చెప్పనా? ఈ పౌలయ్య చెరసాల్లో ఉండి మాట్లాడుతున్న మాట అది. వాళ్ళండి ప్రభునందు ఉన్నోళ్ళంటే. ఇవాళ ఉండి రేపు వెళ్ళిపోయే దానికోసం ఏడుస్తున్నారు చాలా మంది. ఇవాళ కనపడి రేపు కనపడిన దానికోసం ఆలోచిస్తున్నారు చాలా మంది. ఇవాళ పెట్టి రేపు పెట్టిన దాని గురించి ఆలోచిస్తున్నారు చాలా మంది. నువ్వు దేని యందు నిలిచి ఉన్నావు? ఏది లేకపోతే నువ్వు తట్టుకోలేకపోతున్నావు. నీకు విషయం చెప్పనా? నా దేవుడు నిత్య నివాసిగా పిలువబడుతున్నాడు. ఆయనే ఈరోజు రేపు ఎల్లుండి కూడా భవిష్యత్తులో కూడా ఆయనే ఉండబోయే దేవుడు. కాబట్టి ఆయన నిత్యము ఉండబోయేవాడు. ఈ లోకములో మనతో నిత్యము ఎవరు ఉండరు. డబ్బు ఉంటుందా? మనుషులు ఉంటారా? నీ పలుకుబడి ఉంటుందా? నీ ఘనత ఉంటుందా? మోస్ట్ పాయింట్, నీ అందం ఉంటుందా? నీ చందాలు ఉంటాయా? నీ ఎచ్చులు ఉంటాయా? నీ డంబాలు ఉంటాయా? మరి నువ్వు దేని యందు నిలబడిపోయావు? ఏది లేకపోతే కన్నీరు పెట్టుకుంటూ మూలకెళ్ళిపోయి ఏది వదిలిపెట్టి పొంగాలే ప్రభా 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 తన్నుకు సస్తున్నావు. ప్రభువునందు ఉన్నవారైతే ఏది పట్టించుకోరు కదా. ప్రభువునందు ఉన్నవారైతే ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకుంటాడు అన్నటువంటి యోబులాగా కింగులాగా భక్తి చేసుకుంటా ముందుకు వెళ్ళిపోవాలి తప్ప, ఈరోజు డబ్బు ఉందని నేను ప్రభువునందు ఆనందిస్తున్నారు, రేపు డబ్బు పోతే నీ ముఖం అంతా కూడా ఆ పేడనన్నా చూడొచ్చేమో, బయటికి వెళ్ళి నీ మొహం చూడలేం. ఏమండి, మీ ముఖాలు చూడలేం, అంత కక్కులు వచ్చేస్తాయి ఒక్కొక్కరికి. అలా ఫేస్ పెట్టేసేసి అట్ట నిట్టూర్పుల్లోకి వెళ్ళిపోయి నిరాశల్లోకి వెళ్ళిపోయి ఏంటో ఎవరు రాలేదని, ఎవరు సహాయం చేయలేదని, ఈరోజు శాలరీ కొంతమందికి అయ్యగారు ఈరోజే శాలరీ పడింది ఈరోజు రాలేదని మొహం అంతా మాడిపోయినట్టు. కొంతమంది అట్టేయంగానే మొత్తం మాడిపోద్ది రెండు పక్కల, అట్లా మాడిపోద్ది. ఈరోజు అమౌంట్ పడకపోతే ఏమంత ఆరాడు పడిపోతున్నావు? నువ్వు దేని యందున్నావు? కనబడిపోతుంది. డబ్బు లేనప్పుడు నిరాశలోనికి వెళ్ళిపోతున్నారు డబ్బు యందు ఉన్నారని. మనుషులు సహాయానికి రానప్పుడు నిరాశలోకి వెళ్ళిపోయే వాళ్ళు మనుషులందు ఉన్నారని. అందము చెడిపోయినప్పుడు బాధపడుతున్నవారు నేను బాలేదు కదా, నేను చెడిపోతున్నాను కదా, నేను తగ్గిపోతున్నాను కదా, గ్లామర్ పోతుంది, ఎందుకు సస్తున్నావు, ఎందుకు సైతానా? నువ్వు దేని యందు నిల్చున్నావు అంటే అందం యందు నిల్చున్నావు. నువ్వు ఈరోజు ఏదో నల్లగా అయిపోయావని, ఈరోజు ఏదో ఎండ దెబ్బ తగిలిపోయింది, ఈరోజు ఏదో కొంచెం నలుపు వచ్చింది, వామ్మో ఇంకేముంది చచ్చిపోతాను. ఏమైంది కొంచెం నలుపుకే? ప్రభునందున్నోడైతే ఆనందిస్తాడు, సంతోషించాడు, గంతులేస్తాడు, స్తుతిస్తాడు, కనపరుస్తాడు. ఏదున్నా ఏది లేకపోయినా దేవునికి స్తోత్రం. యోబు గారు ఏదీ లేకపోయినా ప్రభునందు ఆనందించాడు కదండి. తన భార్య ఆనందించలేకపోయింది, తన స్నేహితులు ఆనందించలేకపోయారు. తన భార్య తన బిడ్డలు ఎందుంది, తన భార్య యోబు భార్య ఆస్తి ఎందుంది, అందుకే ఆమె మెంటలొచ్చేసింది, మొహం అంతా చిట్లించుకుంది. నువ్వు సావరాదు దేవుని తిట్టి అంటుంది. ఆయన అంటాడు యోబు గారు, నువ్వు మూర్ఖురాలివే, నువ్వు చాదస్తున్నావే, నువ్వు ముసలోళ్ళకి వస్తుంది చాదస్తు, నీకు ఇప్పుడు ఈ వయసులో ఉండగానే వచ్చేసింది చాదస్తు నీకు. నువ్వు డబ్బు ఎందున్నావే, నువ్వు ప్రభు యందు లేవు, నువ్వు బిడ్డలు ఎందున్నావే, ప్రభు యందు లేవు, అందుకే నీ మొహం అంతా మాడిపోయిన అట్లాగైపోయింది. ప్రభు నేను మెచ్చడు, నువ్వు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడబాక. నేను ప్రభు యందు ఉన్నాను, ఈరోజు ఇట్లానే ఆనందిస్తాను, రేపు అట్లానే ఆనందిస్తాను, రేపు ఉన్న ఆనందిస్తాను, రేపు లేకపోయినా ఆనందిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. క్రైస్తవుల విశ్వాసం ఎలా మారిపోవాలి తెలుసా? ప్రభువు నందు ఉండి ఆనందించగలగాలి. మనం దేని తరపున ఉండాలమ్మా? ప్రభునందు ఉండాలి. ఇక ఈ లోకములో నేను చెప్తున్నానండి, అన్నీ వచ్చిపోయాయి, నీ దగ్గర శాశ్వతంగా నిలబడేది ఎవడూ లేడు. అర్థమవుతుందా? శాశ్వతంగా నీతో నిలబడేవాడు ఎవడన్నా ఉన్నాడేమో చెప్పు. శాశ్వతంగా నిలబడే వస్తువు ఏదన్నా ఉందేమో చెప్పు. శాశ్వతంగా నిలబడేవాడు ఒకే ఒక్క పేరు మనం చెప్పగలం, ఆయన పేరే సైన్యములకు అధిపతియగు యెహోవా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన యందు ఉండి మనం ఆనందించాలి, ఆయన యందు ఉండి మనం సంతోషించాలి, ఆయన యందు ఉండి మనం గంతులు వేయాలి. ఆయన యందు ఉన్నవారు ఎన్ని కష్టములు వచ్చినా ఆనందిస్తూనే ఉంటారు, ఎన్ని శ్రమలు వచ్చినా ఆనందిస్తూనే ఉంటారు, ఎంత దుఃఖం వచ్చినా ఆనందిస్తూనే ఉంటారు.
ఎందుకంటే దేవుని కృపను బట్టి దేవుడు నాకు అదొకటి నేర్పించాడు. దేవుడు నాకు అదొకటి నేర్పించాడు. నేను ప్రభువులో ఆనందించే కృప. ఎంత నష్టమైనా రావనివ్వండి, ఏదైనా కలగనివ్వండి, కుటుంబానికి ఏదైనా సంభవించనివ్వండి, కుటుంబంలో ఏదైనా కొదువు కానివ్వండి, ఎప్పుడు కూడా విచారం చేసింది కానీ, ఎప్పుడు కూడా దాని గురించి ఆలోచించింది కానీ, ఎప్పుడు కూడా దాని గురించి ఆలోచించి మెంటల్ అయిపోయి రోగం వచ్చేయడం కానీ ఎప్పుడు నా జీవితంలో లేదు. ఓకే, కొదువుగా ఉందో దేవునికి స్తోత్రం, దేవుడే చూసుకుంటాడు, దేవుడే పూర్తి చేస్తాడు. ఓకే, ఒక సమస్య మా కుటుంబానికి వచ్చిందా, దేవునికి స్తోత్రం, అదే పోతుంది. ఎందుకు పెద్ద గాబరా పడాల్సిన అవసరం లేదు. ఎవరి మైండ్ సెట్ ఉండిదో తెలుసా? ప్రభువునందు ఉండేవాడు ఏది పట్టించుకోడు. దేవుడు ఇచ్చిన కాడికి వాడుకుంటాడు, ఇవ్వని కాడికి హ్యాపీగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం. ఇచ్చిన రోజు తింటాడు, ఇవ్వని రోజు గంజి నీళ్ళు పోసుకొని తాగుతాడు. కానీ దానికి అబ్బో ఈ రోజు గంజి నీళ్ళు పోసుకుని ఈ రోజు పచ్చడి తింటున్నాం, రోజు బిర్యానీలు తినే కుటుంబం మరి నీది ఫ్యామిలీ. ముక్క లేనిదే ముద్ద దిగుదంట ఈ కర్ణపిచాచికి. ఏదో ఒక్క పూట పచ్చడి అన్నం తింటుందని ఏడుసేస్తుందమ్మా. దేని ఎందుకు నిలబడుతున్నారు వీరు? బువ్వలు ఈ రోజున ఈ కర్ణపిచాచి తల్లి అంటది, నా పిల్లలకి పచ్చడి మెతుకులు పెట్టుకుని తింటే పోతావా, గుటుక్కుని పోతావా ఒక ముద్ద తినంగానే మీ పిల్లలు. ఏమైంది? ఈరోజు డబ్బులు లేవు కాబట్టి పచ్చడి వేసుకుని తిన్నారు, దానికి పెద్ద బ్రహ్మాండం ఏముంది? అయ్యగారికి చెప్పాల్సిన అవసరం ఏముంది? అయ్యగారు రోజు మొక్కుండేది, అయ్యగారు ఇవాళ పచ్చడి తిన్నాం అయ్యగారు, అంత కఠినమైన బాధలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేయండి. రోజు పచ్చడి తినాలనే చేస్తాను నేను, నా దగ్గరకు వస్తటంటే వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేని గురించి ఆలోచించవద్దు, దేని గురించి బాధపడొద్దు. ఒక్క ముక్కలో చెప్పాలని నన్ను అర్థం చేసుకున్న వాళ్ళైతే మీరు గట్టికి ఇప్పుడు ఆమెను చెప్తారు. దేవుని యందు ఉన్నవారైతే దేని గురించి విచారణ చెయ్యరు, దేవుని యందు ఉన్నవారైతే దేని గురించి బాధపడరు, దేని గురించి కన్నీరు కార్చరు. మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఒక పాట రూపంలో పాడతాను నేను ఇప్పుడు. అందరికి వచ్చి అందరూ పాడండి. ఆనందమానందమానందమే యేసులో నాకు ఆనందమే, ఆనందమానందం ఆనందమే యేసులో నాకు ఆనందమే, సొంత పుత్రునిగా మార్చినది నా జీవిత భాగ్యమే, సొంత పుత్రునిగా మార్చినది నా జీవిత భాగ్యమే. హల్లెలూయా ప్రభు యేసుకే సదాకాలం పాడేదమో. చప్పట్లు. హల్లెలూయా ప్రభు యేసుకే సదాకాలం పాడేదమో. అభిషేకించి ఆనందమానం ఎల్లవేళల ఆనందమే మనది. ఆమేన్. ఆనంద తైలముతో అతి పరిశుద్ధ స్థల ప్రవేశమిచ్చే నా జీవిత భాగ్యమే, అతి పరిశుద్ధ స్థల ప్రవేశమిచ్చే నా జీవిత భాగ్యమే. హల్లెలూయా ప్రభు యేసుకే సదాకాలం పాడేదను. హల్లెలూయా సంతోషిస్తూ చప్పట్లు కొడుతూ సదాకాలం పాడేదను. ఆనందమానందమానందమే జ్యోతి అయిన సియోన్ నివాసమే, ఆనందం ఆనందం జ్యోతి అయిన సియోన్
స్వరము తెరవాలి. హల్లెలూయా ప్రభు యేసుకే సదాకాల పాడేదను. హల్లెలూయా ప్రభు యేసుకే సదాకాల పాడేదను. ఆనందం ఆనందం ఆనందమే శాశ్వత ప్రేమచే నన్ను ప్రేమించే ఆనందమా శాశ్వత ప్రేమచే శాంత పుత్రునిగా మార్చినది నా జీవిత భాగ్యమే. శాంత పుత్రునిగా మార్చినది నా జీవిత భాగ్యమే. హల్లెలూయా ప్రభు యేసుకే సదాకాల పాడేదను. 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 ఆనందం ఆనందం ఆనందమే యేసులో నాకు ఆనందమే. ఆనందం ఉత్పలల మంత్రములతో ఆనందమే. ఆనందమే ఆత్మచేత నింపబడు, అన్య భాషలో మాట్లాడు, దేవుని ఆనందాన్ని పొందుకో. ఆనందం ఆనందం ఆనందమే ఆనందమే ఆనందం ఆనందం ఆనందమే యేసులో నాకు ఆనందం ఆనందం ఆనందమే ఆనందమే ఆనందం. ఆత్మచేత నింపబడండి. ప్రతిరోజు సంతోషించాలి, ప్రతిరోజు ఆనందించాలి, ప్రతిరోజు పరవశించాలి. ఆనందమే యేసులో నాకు ఆనందం ఆనందం. సర్వజనులారా సర్వజనులారా చప్పట్లు కొట్టండి. ఆనందం ఆనందం ఆనందమే. గట్టిగా చప్పలు కొట్టండి. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభుకు స్తోత్రం చెప్తూ స్తోత్రం చెప్తూ స్తోత్రం చెప్తూ గట్టిగా గట్టిగా రాధుల మహాంతన మక స్తోత్రి అలహందే రబా శంతల రబా. హల్లెలూయా హల్లెలూయా దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఎవరినందు ఉండి ఆనందించాలమ్మా? ఈ రోజున మరి నువ్వు యేసునందు ఉన్నావా అంటే లేవు. వేటునందో ఉండి ఆరోగ్యాలు పాడు చేసుకొని అవి లేనప్పుడు బాధపడిపోయి నిట్టూర్పుల్లోకి వెళ్ళిపోయి చేతగాంధానులాగా చేసేసుకొని నీ అంతటి నీవే ఒక్కటి దేని మీదన్నా మనసు పెట్టావనుకో, అది నీ దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది. అదే ప్రభునందు ఉన్నావనుకో, ప్రభు మీదే మనసు పెట్టావనుకో, ఎల్లప్పుడూ ప్రభు మనకి సంతోషం ఇస్తాడు. ఈరోజు నువ్వు డబ్బు యందు ఉన్నావనుకో, అది ఉన్నంతసేపే సంతోషం, లేకపోతే ఉంటుందమ్మా. నువ్వు మనుషులు యందు ఉన్నావనుకో, వాళ్ళు ఉన్నంతసేపే సంతోషం, లేకపోతే ఉంటుందమ్మా, ఉండదు. కానీ ఇక్కడ ప్రభువునందు నివసించే వాళ్ళకి, ప్రభువునందు ఉండే వాళ్ళకంటే ఎల్లప్పుడూ సంతోషమేనంట. ఎంత మధురంగా ఉందో మాట చదువుతుంటే. భలే మాట్లాడతాడు. ఎల్లప్పుడూ ఆనందించండి ప్రభువునందు ఉండి. మీరు ఎల్లప్పుడూ ఆనందించాలనుకున్నారు అనుకోండి, మేము పద్దాకలు నవ్వుతూనే ఉండాలి. అయ్య గారు ఒక సీక్రెట్ చెప్పరా? ఏమి లేదు సీక్రెట్, అక్కడ బట్ట బయలు చేసేసాడు అపోస్తలుడైన పౌలయ్య. ప్రభువునందు ఉండండి.
ఎల్లప్పుడూ మీ ముఖములో చిరునవ్వు కనపడుతూనే ఉంటుంది. అయ్యా, నా ముఖములోని చిరునవ్వు మెయింటైన్ చేయాలి, నా గుండెల నిండా సంతోషం ఉండాలి, నా నోటి నిండా నవ్వు ఉండాలంటే ఏదన్నా ఒక చిట్కా చెప్పరాదు అంటే ఒకటే మాట చెప్తాను, నీవు ప్రభువు నందు నిలబడాలి, నీవు ప్రభువు నందు ఉండాలి. అప్పుడు మాత్రమే ఎల్లప్పుడూ నీకు సంతోషం ఉంటుంది. ఈ రోజున వెంటనే మనం పార్టీ మార్చేయాలి. ఏం మార్చేయాలమ్మా? పార్టీ మార్చేస్తేనే సంతోషం. పొద్దాకలు ఏడిపించే వాటి వైపు ఎందుకు నిలబడటం? కాసేపు మురిపించి తర్వాత బాధ పెట్టే వాటి వైపుకి నిలబడటం మానే. ఏదో ప్రేమిస్తాను అని వస్తారు మనుషులు, ఏమి ఉండదు అక్కడ. వారి యందు నిలిచి ఉండడం మానే. వేటి అందు నిలిచి ఉండి బాధలు పడుతూ నీ తూర్పుల్లోనికి వెళ్ళిపోయి శోక సముద్రాల మీద నడుస్తున్నారు చాలా మంది భక్తులు. ప్రభు నాకు ప్రార్థన చేస్తూ ఉండగా చూయించాడు. అయ్యా, భక్తులు వస్తున్నారు కానీ, బాగానే ఆరాధన చేస్తున్నారు, వాక్యం వింటున్నారు కానీ వారు నా యందు నిలిచి ఉండడం చాలా తక్కువ అన్నాడు ప్రభు. ఇది నిజమా అబద్ధమో? మరి మీరు సైలెంట్గా ఉన్నారంటే ఇది ఖచ్చితంగా పచ్చి నిజం అని నాకు అర్థమైంది. ప్రభునందు నిలబడే వారికి కన్నీరు ఉండదట, వేదన ఉండదట, సంతోషం ఒకవేళ ఉన్నా వారు సంతోషిస్తూ ఉంటారంట. దేవునికి మహిమ కలుగునగాక. ఒకవేళ దుఃఖమున్నా, బాధున్నా, శ్రమున్నా, నష్టం వచ్చినా, కష్టం వచ్చినా ప్రభునందు ఉన్న వాళ్ళు ఎలా ఉంటారమ్మా? చక్కగా నవ్వుతూ హ్యాపీగా, ఏ భారం లేని వాళ్ళలాగా చక్కగా ప్రభును స్తుతిస్తూ ముందుకెళ్ళిపోతారు. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఏం చేయాలి? ప్రతిరోజు ప్రభునందుండి ఆనందించాలి. అస్వచ్ఛమైన, యాక్టివ్ కలిగిన, పరిశుద్ధమైన, నిస్వార్థమైన సంతోషం ఇచ్చేది ఎవరమ్మా? యేసుక్రీస్తు ప్రభు తప్ప ఎవ్వడు ఇవ్వలేడు మనకు సంతోషం, ఎవ్వడు మనకు ఆనందం ఇవ్వలేడు. మీరు ప్రభునందు నిలిచి ఉండండి. ఈ రోజు నుంచి దేని పక్షాన్ని ఉండొద్దు. డబ్బు పక్షాన్ని నిలబడొద్దు, మనుషుల పక్షాన్ని నిలబడొద్దు, నీకంటే గొప్ప స్థాయిలో ఉన్నవారి పక్షాన్ని నిలబడొద్దు, బయట అర్థమైంది, నీ అందం పక్షాన్ని నిలబడొద్దు, నువ్వు కూడా నమ్ముకోవద్దు, అసలు ఎవరి పక్షం నిలబడొద్దు. నీవు ప్రభునందు నిలబడి చూడు, నువ్వు ప్రభునందు ఉండి చూడు ఒక్కసారి. ఎవరి పక్షం వద్దు అసలు. ఈ రోజు నుంచి నువ్వు ఎవరి పక్షం నిలబడొద్దు, ఎవరి పక్షం నువ్వెవ్వరి తరపున ఉండొద్దు. ఒక్కసారి నా ప్రభునందు ఈ రోజు నుంచి ఉండి చూడు. ప్రతిరోజు సంతోషాన్ని ఇచ్చే దేవుడు ఆయన, ప్రతిరోజు సమాధానాన్ని ఇచ్చే దేవుడు ఆయన, ప్రతిరోజు అభిషేకంతో నింపే దేవుడు ఆయన, ప్రతిరోజు కృపతో దింపే దేవుడు ఆయన, ప్రతిరోజు బలపరిచే దేవుడు ఆయన. హల్లెలూయా. ఈరోజు మనందరం ప్రభునందు ఉండి ఎల్లప్పుడూ సంతోషించుదుముగాక, ఎల్లప్పుడూ ఆనందించుదుముగాక, ఎల్లప్పుడూ పరవశించుదుముగాక. హల్లెలూయా. ఇప్పుడు నేను ప్రభువునందు ఉండి ఏం చేయాలమ్మా? ఆనందించాలి అని బాగానే చెప్తున్నావు. ఎట్లా ఏ రకంగా సంతోషించమంటావు? ఒక 3 విషయాలు చెప్తాను, అర్థమైంది? మిమ్మల్ని విసిగించకుండా చక్కగా 3 విషయాలు చెప్పేసి ముగిచ్చేస్తాను. ప్రభువునందు ఉండి ఆనందించడం అంటే ఏంటి? ప్రభువునందు ఉండి ఆనందించి గంతులు వేసి క్రొవ్విన దూడ వలె గంతులు వేయడం అంటే అర్థం ఏంటి? ప్రభువునందు నిలబడితే ఏ ఆనందాన్ని మనకిస్తాడైనా? ఒక 3 విషయాలు చెప్పి ముగిద్దాం. మొదటి విషయం, ప్రభువునందు ఎందుకు మనం ఆనందించాలి, అసలు ప్రభువునందు ఎందుకు ఉండాలి, ఆయన యందు మనం ఎందుకు ఆనందించాలో 3 విషయాలు చెప్తాను. మొదటి విషయం నా వైపు చూడండి. మొదటి విషయం అన్నాను కానీ బైబిల్లోకి వెళ్ళమన్నానా? మీ తలలన్నీ బలపరచబడునుగాక. అందరు నా వైపు చూడండి, చెప్తాను. మొదటి విషయం, ఒక 2 దైవజనుడిని దేవుడు ఒక ప్రాంతానికి పంపిస్తాడు. ఎంతమందినమ్మా? 2 దైవజనులు, 2 శిష్యులు అనుకోవచ్చు, వారే దైవజనులు అనొచ్చు. 2 దైవజనుల్ని యేసు ప్రభు వారు ఒక ప్రాంతానికి పంపించి ఒక ఇంటి దగ్గర ఒక గాడిదను కట్టి ఉంచుతారు. నాయనలారా, ఆ గాడిదను విప్పుకొని రండి. ఎక్కడ కట్టబడి ఉందంట అది? ఇంటి దగ్గర, ఇంటి వాకిట దగ్గర. ఊర్లో కానీ వీధిలో కానీ కట్టబడలేదు. చాలా బాగా వినండి. ఇంటి దగ్గర వాకిట ఒక గాడిదను కట్టి ఉంచారు, మీరు అది వెళ్ళి విప్పుకొని రండి. దేవునికి స్తోత్రం చెప్పండి. విప్పుకొని రావడం అంటే పెద్ద సులభమా?
అదేమన్నా ఊరిలో కట్టేసిన గాడిద, లేదంటే వీధిలో ఉన్న గాడిద, ఒక ఇంటి దగ్గర దానికి ఒక యజమాని ఉన్నాడు గాడిదకి. ఆడు ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటాడమ్మా? ఒప్పుకోడు. అది కూడా చెప్పాడు ప్రభు. ఏమన్నా వాడి యజమానుడు వచ్చి, ఆ గాడిద యజమానుడు వచ్చి, ఎందుకు ఇప్పుతున్నారంటే ఈ గాడిద నా ప్రభు కావాలని చెప్పమన్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది ఆయనకు కావలసిన గాడిద. ఇది ఇక్కడ ఉండడానికి సెట్ అవ్వదు ఈ గాడిద. వానరువు నువ్వు అవ్వచ్చు, కాదంటలేదు నేను. నీతో వాదించడం అనవసరం. ఇది నా ప్రభు కావలసిన గాడిద. దేవునికి మహిమ కలుగునుగాక. వెంటనే ఇప్పారు, ప్రభు దగ్గరకు తీసుకెళ్లారు. చూడండి ఒకసారి వాక్యం, మార్కు సువార్త 11వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదవగా విందాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 3వ వచనం. ఎవడైనను మీరెందుకు ఇలాగు చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల, ఎందుకు మీరు ఇలా గాడిదను విప్పుతున్నారు అని అడగగా, అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. అది ప్రభువునకు కావలసి ఉన్నది అని చెప్పండి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి దేవునికి మహిమ కలుగునుగాక. And if any man say unto you, why do ye this? Say that the Lord hath need of him, and straightway he will send him hither. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు వెళ్ళి విప్పుతున్నప్పుడు యజమానుడు గనక ఎందుకు విప్పుతున్నాడు? ఇది నా గాడిది కదా, ఇది నేను పోషిస్తున్న గాడిది కదా, ఇది నా ఇంటి దగ్గర ఉంది కదా, అంత దర్జాగొచ్చి మీరేంటి కట్లిప్పి తీసుకెళ్ళిపోతున్నారని ఏమన్నా గొడవకి దిగినట్లయితే, వాదనకి దిగినట్లయితే, ఏమన్నా గొడవ పెట్టుకోవడానికి ఎదురు వస్తున్నట్టయితే ఆ వ్యక్తికి మీరు చెప్పాల్సిన ఒకే ఒక మాట, ఎక్కువ మాట్లాడొద్దు, ఒకే ఒక మాట చెప్పి, ఇది ప్రభు కావలసిన గాడిద. ఆమెను చెప్పండి. ఇది నా ప్రభు తీసుకురమంటున్నాడు, నా ప్రభు దగ్గర తీసుకెళ్తే ఏమైనా ఆయనతో మాట్లాడుకో, మేమేం చెప్పం. ఒకే ఒక ముక్క ఇచ్చాడు వాళ్ళకి, అంతే. ఎక్కువ మాట్లాడొద్దు, ఒక్క ముక్క మాట్లాడి రమ్మన్నాడు. ఏమన్నా నీకు కావాల్సింది అయితే ఆయనతో మాట్లాడుకోండి, ఇది నా ప్రభువుకు కావాల్సిందని క్లియర్గా అక్కడ అర్థమైపోతుంది. ఈ ముక్క చెప్పమని చెప్పాడు. వెంటనే ఇప్పారు, ప్రభు దగ్గరికి ఆ గాడిదని తీసుకెళ్లారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ గాడిద ఎక్కడుందమ్మా? ఇంటి వాకిట ఉంది. ఆ గాడిదకి ఎవరున్నారమ్మా? ఒక ఓనర్ ఉన్నాడు. ఆ గాడిదకి ఒక ఓనర్ ఉన్నాడు. ఆ గాడిద ఊర్లోది కాదు, ఆ గాడిద వీధిలోది కాదు, ఆ గాడిద అటు ఇటు ఉన్నది కాదు, కానీ ఒక ఇంటి వాకిట ఒక యజమానుడి యొక్క ఇంటి దగ్గర కట్టబడి ఉంది, కట్లు వేయబడి ఉంది. కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరములుగా అది ఆ ఇంటి వాకిట దగ్గర కట్టబడి యజమానుడు దానిని కట్టి బంధించి అక్కడ ఉంచినట్లుగా ఉంది. నా ప్రభువుకి ఆ గాడిదే కావలసి వచ్చింది. నా ప్రభు గాడిద గురించి మాట్లాడుతున్నాడు అనుకుందాం. కాదు కాదు కాదు, నా ప్రభు గాడిద గురించి మాట్లాడట్లేదు. ఆయన చెప్పకరే చెప్తున్నాడు. ఆయన నీ గురించి, నా గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకి నీవు కావాలి రోజున, ఆయనకి నీవు కావాలి రోజున, ఆయన నీవు కావాలని నీ కొట్లను తెంపించుకొని ఆయన వద్దకు ఆయన తీసుకొచ్చుకుంటున్నాడు. ఎవరు కావాలమ్మా ఆయనకి? ఎవరు కావాలమ్మా? ఆయన ఎవరిని కోరుకుంటున్నాడమ్మా? ఇప్పుడు నువ్వేమై ఉన్నావమ్మా? ఏమై ఉన్నావమ్మా? ఏంటిది అది? కట్టుబడి ఉన్నావు. నీకెవరున్నారమ్మా? ఒక సాతానుగాడు ఉన్నాడు, ఒక యజమానుగాడు ఉన్నాడు. సాతానుగాడు అర్థమైందా? సాతానుగాడు ఏలుతున్నాడంట మనల్ని. సాతానుగాడు యజమానుడుగా ఉండి నువ్వు వివిధమైన బంధకాల చేత కట్టబడిపోయి ఉన్నావు, వివిధమైన కట్ల చేత కట్టబడిపోయి ఉన్నావు. లోకానుసారమైన కట్లు చేత, పాపిష్టి కట్లు చేత, పొరపాట్లని కట్లు చేత, బలహీనత అనే కట్లు చేత, నిరుత్సాహం అనే కట్లు చేత, నిర్లక్ష్యమైన కట్లు చేత నీవు ఒక ఇంటి వాకిటి గుమ్మం దగ్గర కట్టబడి ఉండగా, నీకు ఒకటి యజమానుడు పనికి మాలాడు నిన్ను ఏలుబడి చేస్తుండగా, నా ప్రభు కనుదృష్టి నీ మీద పడి ఉన్నదే. నిన్ను విప్పమని ఆజ్ఞాపిస్తున్నాడు ఆయన. విప్పి నాకు కావలసిన గాడిదలు ఇవ్వండి. వీరు నేను కోరుకుంటున్న బిడ్డలు, వీరు నేను ప్రేమిస్తున్న బిడ్డలు, వీరు నేను ఎన్నుకుంటున్న బిడ్డలు. మన గురించి ఆయనకన్నీ తెలుసు. ఆయన నిన్ను కోరుకుంటున్నాడు. నీ గురించి ఆయనకన్నీ తెలుసు. నువ్వు ఎలాంటి దాని ఆయనకి, నువ్వు ఎలాంటి వాడు ఆయనకి. కానీ ఎవరు కావాలంటే ఆయనకి? నిజంగా మాట పరిశుద్ధాత్మ నాకు చెప్పినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎవరు కోరుకోరు ప్రభా. నా బుద్ధి బయటపడితే, నా లక్షణాలు బయటపడితే, నా పనికి మళ్ళీ పాపిష్టి వ్యవహారాలు బయటపడితే నన్ను ఎవరు స్వీకరించరయ్యా.
నాతో ఎవరు మాట్లాడరు. అన్ని తెలిసిన వ్యక్తి నువ్వు కావాలని కోరుకుంటున్న దేవుడు ఆయన. నువ్వే పాపములు ఉన్నావు ఆయనకు తెలుసు. నువ్వెంత మూర్ఖురాలు ఆయనకు తెలుసు. నువ్వెంత వ్యతిరేకుడు ఆయనకు తెలుసు. నువ్వెలాంటి బంధకాల్లో ఉన్నావు ఆయనకు తెలుసు. నువ్వు మాట వినని దానిపైన ఆయనకు తెలుసు. నువ్వు నటించే దానిపైన ఆయనకు తెలుసు. ఎవరు కావాలంటే ఈరోజు ఆయనకి నేనే. ఎంత ఎంత ప్రేమ కలిగింది దేవుడు, ఒకసారి ఆలోచించండి. ఎవడైనా భూప్రపంచం మీద మనల్ని కోరుకుంటాడా? మన బుద్ధి బయటపడితే, మన లక్షణాలు బయటపడితే, మన పాపిష్టి ఎవరాలు బయటపడితే, మన ఆలోచనలు గనక బయటికి ఎవరికైనా తెలిసిపోతే మనల్ని ఎవడైనా తెచ్చుకుంటాడా? మనల్ని ఎవడైనా హక్కుకు చేర్చుకుంటాడా? మనల్ని ఎవడైనా సేద తీరుస్తాడా? కానీ బంధకాల్లో ఉన్నామని తెలిసి, కట్లు చేత బంధించబడినవని తెలిసి, అపవాది కబంధ హస్తాల్లో ఉన్నవని తెలిసి, నిరుత్సాహం ఉందని తెలిసి, మాట వినని తత్వం ఉందని తెలిసి, మందిరానికి వస్తాము కానీ మాట వినము అన్న పద్ధతి ఆయనకు తెలిసి, నువ్వు వీపు చూపిస్తావని ఆయనకు తెలిసి, నువ్వు వాక్యం వినినట్టు నటిస్తావని ఆయనకు తెలిసిన ఈరోజు నా ప్రభు పిలుస్తున్నాడు. నాకు ఈ గాడిద కావాలి, నాకు ఇది కావాలి, కొట్లు తెప్పి నా దగ్గరకు తీసుకురండి. ఈ రోజున ఒక్క మాట నేను చెప్తున్నాను, మనం ప్రభువు నందు ఎందుకు ఆనందించాలో తెలుసా? మన బుద్ధి తెలిసి మనం కోరుకునే దేవుడు ఆయన. అందుకే మన ప్రభునందు ఆనందించాలి, అందుకే మన ప్రభునందు సంతోషించాలి. ఎందుకు మన ప్రభునందు ఆనందించాలో తెలుసా? నీ పాపిష్టి బుద్ధి తెలిసినా నువ్వే కావాలని కోరుకున్నాడు చూసావా? అందుకే నా ప్రభునందు ఆనందించమని చెప్తున్నాను, ప్రభునందు సంతోషించమని చెప్తున్నాను. ఆయన యందు ఆనందించు. మళ్ళీ ఎవరు కోరుకోడు ప్రియజనమా. సహాయం చేసేవాడు మనకు లేడు, హక్కునగా చేర్చుకునేవాడు మనకు లేడు. మురికిలో ఉన్నామని ఆయనకు తెలుసు. అంటాడు, అక్కడ మాత్రం గొడవ జరిగితే అది నాకు కావాలని చెప్పు. గొడవ జరిగిందని ఆ గాడిద అక్కడ వదిలేసిరా. మాకు గొడవ జరిగితే జరిగింది, కానీ ఆ గాడిద నాకు కావాలి. ఎలాగైనా వాడి చేతిలోంచి దాన్ని తీసుకొచ్చి నా దగ్గరికి తీసుకురండి. ఆ ఇద్దరు ఎవరు తెలుసా? ఆ ఇద్దరు దైవజనులే. ఈనాడు ఇక్కడ ప్రకటిస్తున్న దైవజనుడు అని చెప్పడం వల్ల సందేహము కూడా లేదు. మిమ్మల్ని విప్పటమే మా పని. మీరందరూ నా ప్రభు కావాలి. మీరేదో పోటుగాలని కాదండి, మీరేదో హోందాతనంగో ఓవరగా భక్తి చేస్తారని, బాగా ఉపవాసాలుండి దేవునికి కావలసినటువంటివి అన్ని ఇస్తారని కాదు నేను కోరుకుంది. నువ్వు చాతగాని దానివి, చాతగాని వాడు అని తెలుసు. నువ్వు ఆయనని ఆయాస పెడతావని తెలుసు, నువ్వు ఆయనను బాధ పెడతావని తెలుసు, నువ్వు ఆయనను దుఃఖపరుస్తావని తెలుసు. నీ ద్వారా ప్రయోజనం ఏమి లేదని తెలుసు, నీ ద్వారా ఉన్నదంతా పోద్దని తెలుసు, నీ ద్వారా ఆయన పరువు పోద్దని తెలుసు, నీ ద్వారా ఆయన ఇజ్జత్తు పోద్దని తెలుసు. కానీ నిన్నే కోరుకుంటున్నాడు ఈ పూట నా ప్రభు. నువ్వు ఎలాగైనా నా ప్రభు కావాలి, నువ్వు ఎలాగైనా నా ప్రభు కావాలి, నువ్వు ఎలాగైనా నా ప్రభు కావాలి. అయ్యా, నేను ఈ పరిస్థితిలో ఉన్నాను కదా, నేను మాట వినను కదా, నన్ను కోరుకుంటాడు. పిచ్చిదాన్ని నువ్వు కావాలంట మా ప్రభుకి. అన్నీ తెలిసే కావాలంటున్నాడు ఆయన. నువ్వు బంధకాలతో కట్టబడి ఉంటావు, ఆయనకు తెలియదా? ఆయన అంటాడు, నా బిడ్డ బంధకాల్లో ఉంది, ఏదో వ్యసనం అనే బంధకాల్లో ఉంది, ఏదో రోగం అనే బంధకాల్లో ఉంది, ఏదో అప్పులు అనే బంధకాల్లో ఉంది, ఏదో నిర్లక్ష్యం అనే బంధకాల్లో ఉంది, ఏదో పాపిష్టి వ్యవహారం అనే బంధకాల్లో ఉందిరా. ఆయన అంటున్నాడు బంధకాల్లో ఉంది గాడిదని. బంధకాల్లో ఉన్న గాడిద నీకెందుకయ్యా? బంధకాలు లేని గాడిదను నువ్వు ఎంచుకోవచ్చుగా. అన్ని వ్యసనాలు ఉన్న గాడిద నీకెందుకు ప్రభువా? మంచిగా పరిశుద్ధులని ఎంచుకోవచ్చు కదా నాయనా. ఈ పాపిస్తాడు నీకెందుకు? ఈ పాపిస్తుంది నీకెందుకు? ఎందుకు పనికిరాని వారు నీకెందుకు? నీ ఇజ్జత్ తీసేసే వాళ్ళు నీకెందుకంటే నా ప్రభు అంటాడు, దైవజనులుగా మాతో చెప్తున్నాడు, ఎట్టి పరిస్థితిని గాడిద నాకు దగ్గరకు చెయ్యాలి, ఎట్టి పరిస్థితిని గాడిద నా పాదాల దగ్గరకు రావాలి, ఎట్టి పరిస్థితిని గాడిద నా సొంతం అవ్వాలి. జయరాజు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఇమ్మీడియట్గా వాళ్ళు బంధకాలు తెచ్చేసే, ఇమ్మీడియట్గా వాళ్ళు కట్లు దిగిపోవాలి, ఇమ్మీడియట్గా లోకం ఊడిపోవాలి, ఇమ్మీడియట్గా దూరం అయిపోవాలి. ఈ గాడిద నాకు కావాలి. నేను కోరుకుంటున్న దేవుడు ఆయన.
అందుకే మనం ప్రభు యందు సంతోషించాలి. దొరికిందా మొదటి రీజను? ఎందుకు సంతోషించాలో తెలుసా? ప్రభు యందు నువ్వు కోరుకుంటున్నాడు. నీ బుద్ధి తెలిసి, మన బుద్ధి తెలిసే కోరుకుంటున్నాడు ఆయన. మన వ్యవహారం తెలిసే కోరుకుంటున్నాడు ఆయన. విప్పి తీసుకురమ్మంటున్నాడు. బా ఎంత ప్రేమ ప్రభు! అది కట్లలో ఉంది. విప్పి తీసుకురండి, విప్పి తీసుకురండి. అది చాలా ఇబ్బందులో ఉంది, ఇప్పి తీసుకురండి. అక్కాడిది చాలా ఇబ్బందులు ఉంది, ఇప్పి తీసుకురండి. యజమానుడు వాడు అపవాదిగాడు బాగా బాధ పెడుతున్నాడు, దాన్ని విప్పి నా దగ్గర తీసుకురండి. వాడి కబంధ హస్తాల్లో గాడిద విప్పి నా దగ్గర తీసుకురండి. చెట్టుగా మీరు వెళ్ళిపోయి అపవాది కొట్టిన దెబ్బలకి అక్కడక్కడ గాయాలైనవి. నేను ఇప్పుడు దాని గాయాల మీద ముందేయాలి. తీసుకురండి దాన్ని. వాడి గురిలో చిక్కుకుపోయి వాడి బాణాల చేత కొట్టబడి గుండె కొంచెం గాయమైంది. దాన్ని విప్పు తీసుకురండి, దాన్ని బాగు చేయాలి. ఎంత కృపామయుడండి! నిజంగా దేవుడు నాతో మాటలు మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యం అనిపించింది. యెష ఇంట్లో ఒక ప్రార్థనా కూటమే జరిగిపోయింది. ఒక రోజు సమూయేలు గారు వెళ్ళారు, ప్రార్థనా కూటమే, అందరూ ఉన్నారు. చివరోడేడి అడవిలో గొర్రెలు కాసుకుంటున్నాడు. ఆడి గురించి ఎందుకులే అంటున్నాడు తండ్రి. ఇప్పుడు ఆడి గురించి ఎందుకులయ్యా, మనం మట్టుకి ప్రార్థన చేసుకుందాం, మనం ప్రార్థన చేసుకుందాంలే, వాడు వద్దులే, వాడు గొర్రెలు కాసుకొని సాయంత్రానికి వస్తాడులే, మనం కాదు అని వినిపించిన ముందులు అంటున్నాడు సమూయేలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడు వచ్చి చూడగానే కడవారు కడసరి వాడే దేవుడు మొదటి వాడిగా చేర్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంపిక లేనివాడు, తృణీకరించబడిన వాడు, నీచమైన మాటలు పడుతున్న వాడే హైలైట్ చేసేసాడు. వాడి తలను పైకెత్తాడు నా దేవుడు. కడసారి వాడినే మొదటి వాడిగా చేర్చాడు. బలహీనుడినే బలపరిచాడు. దుర్మార్గుల్నే పవిత్రవంతులుగా మార్చాడు. భక్తిహీనులే భక్తి పరులుగా తీర్చిదిద్దాడు ఆయన. నువ్వు కావాలి నా ప్రభుకి. పక్కన చేయి లాక్కొని చెప్పండి, నా ప్రభు నువ్వు కావాలని. నా ప్రభు నువ్వు కావాలి. ఎవ్వరు వద్దంటే నా ప్రభుకు నువ్వు కావాలి. ఎవరు వద్దంటే ఇంకా నా ప్రభుకు నువ్వే కావాలంట. నా ప్రభుకు నువ్వు చాలా ఇష్టం అంట. మన దగ్గర ఏదో ఉందని కాదమ్మా, ఏమీ లేదు కనుకే అన్నీ ఇచ్చి మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్న దేవుడు మన జీవితాలను మార్చాలని, మన జీవితానికి నూతన వైభోగాన్ని తీసుకురావాలని ఆశపడుతున్న దేవుడు ఆయన. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నేను ఎందుకు దిగి వచ్చానో తెలుసా? నిన్ను కోరుకోవటానికి. నేను బూడిదలో పడిపోయి బురదలో పడి మట్టిలో దొర్లి నీ కొరకు రక్తం కార్చా. ఎందుకు తెలుసా? నువ్వు నాకు కావాలని. నేను రిక్తుడిగా వచ్చా. ఎందుకు తెలుసా? నిన్ను కోరుకోవడానికి. అమ్మో, అక్కడ మహిమను విడిచిపెట్టి నా కొరకు వచ్చావా? బంధకాల్లో ఉన్న దానికోసం, పాపిష్టోడు కోసం, పాపిష్టి దానికోసం, ఒకవేళ కట్లు తెంచి నీ దగ్గరకు తెచ్చిన మాట వినవని నీకు తెలిసినా నన్నే కోరుకుంటున్నావు ప్రభా. ఇది కట్లతో కట్టబడింది ఒక స్తంభానికని, నీ కోసమే ప్రభు పరలోకముల నుంచి దిగి వచ్చేసాడండి. ఎంత గొప్ప దేవుడండి ఆయన. మన కోసమే బురదలో పొర్లాడా, బూడిదలో పొర్లాడా, దుమ్ములో ధూళిలో పొర్లాడా, రక్తము ఆఖరి పొట్టు వరకు కార్చాడా. నీ బంధకాలు తెంపి నిన్ను తీసుకురావటానికి నిన్ను కోరుకుంటున్న దేవుడైనా, నిన్ను పిలుచుచున్న దేవుడైనా. మనం అందుకే ఈ ఒక్క రీజన్తోనే మన ప్రభునందు ఆనందించాలి. మన జీవితంలో ఏది ఉన్నా ఏది లేకపోయినా సహోదరి, ఒక్క మాట చెప్తున్నాను, మన బంధకాలు ఊడిపోవడానికి గల కారణం నా యేసయ్యే. మనం ఈ రోజు ఇలా భక్తిలో ఉండడానికి కారణం నా యేసయ్యే. ఈరోజు ఒక్క మాట చెప్పనివ్వండి, ప్రతి బంధకాలు తెగిపోయిన ప్రభు దగ్గరికి రాబోతున్నాయి కొన్ని గాడిదలు. ఇంకా లోకంలో ఉన్న గాడిదలను బంధకాలు తెంచేస్తున్నాడు, కట్లు తెంచేస్తున్నాడు. పీడ వదిలిపోబోతుంది. వాడి కబంధ హస్తాల నుంచి తెంచివేయబడుతున్నారు. ఆర్థిక సమస్యలు కట్లు తెగిపోతున్నాయి, రోగాలు తెగిపోతున్నాయి, అప్పులు తెగిపోతున్నాయి, బలహీనతలు తెగిపోతున్నాయి, కన్నీరు అనే కట్లు తెగిపోతున్నాయి, శోక దుఃఖమనే కట్లు తెగిపోతున్నాయి. నువ్వు నా ప్రభు కావాలి. చెప్పండి, కుడి హస్తం పైకి లేపి నేను నా ప్రభు కావాలంట. మళ్ళొకసారి చెప్పండి, మళ్ళొకసారి చెప్పండి.
దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడమ్మా? కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మన విషయం తెలిసా తెలియక, తెలిసా తెలియక, తెలిసే ఎవరిని కోరుకుంటున్నాడమ్మా? నన్ను కోరుకుంటున్నాడు. నేను అందుకే ప్రభునందు సంతోషించాలి, ప్రభునందు ఆనందించాలి, ప్రభునందు పరవశించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. దేవుడు అంటున్నాడు, బావి ఉబుకుము 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 అని దేవుడు బావితో మాట్లాడుతున్నాడు. బావి ఉబుకు 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 అని బావితో మాట్లాడుతున్నాడు. ఈ రోజున అర్థం ఏంటో తెలుసా? నీ హృదయం అనే బావితో దేవుని మీద కోరికలు పెరిగిపోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మనల్ని కోరుకుంటుండగా నువ్వు దేన్నో కోరుకోవాల్సిన అవసరం ఏముంది? నీ గురించి తెలిసి, నీ బ్యాక్గ్రౌండ్ తెలిసి, పనికి మాలిన బ్యాక్గ్రౌండ్ అని, నువ్వు పాపిష్టి సంతానం అని, నువ్వు దౌర్భాగ్యమైన కుటుంబం అని, నువ్వు చండాలమైన వ్యక్తి అని తెలిసి కూడా ఆయన నిన్ను కోరుకుంటుంటే ఎందుకు నీ హృదయంలో ఆయన మీద కోరికలు చచ్చిపోయాయి? ఈ రోజు అందుకే ఎవరి హృదయంలో అయితే దేవుని గురించిన కోరికలు సచ్చాయో ఈ రోజు అందరితో ప్రభు చెప్తున్నాడు, భావి ఉబకండి ఉబకండి ఉబకండి. మీ హృదయంలో దేవుని మీద ఉన్న కోరికలు పెరిగిపోవాలి, ఆశలు పెరిగిపోవాలి, ఒక తరంగముల వలె ఉబికి పొంగి పొరలాలి. హల్లెలూయా. దేవుడు మనల్ని కోరుకుంటున్నప్పుడు మనం ఎవరిని కోరుకోవాలమ్మా? మనం ఎవరిపై ఆశపడాలమ్మా? మనం ఎవరి కోసం ఎదురు చూడాలమ్మా? అది చాలా మందిలో చచ్చిపోయాయి. దేవుని మీద ఆశ చచ్చిపోయింది. ఒక ఆదివారానికే పరిమితి కాదు దేవుడు అనేవాడు, ఒక శుక్రవారానికే పరిమితి కాదు దేవుడు అనేవాడు. ప్రతి పూట ప్రతి క్షణం పరిమితి అయి ఉండాలి. ఆయన ఒక విషయం చెప్పనా? కోరికలు పెరగాలి అనండి ఒకసారి. ఎవరి మీద? యేసయ్య మీద. యేసయ్యకి మన మీద కోరిక పెరిగితే మనం బంధకాల నుంచి విప్పి ఆయన వద్దకు చేర్చుకుంటున్నాడు. పనికిరావు యూజ్లెస్ ఫెలోస్ అని తెలిసినా ఆయన నువ్వే కావాలని తచ్చుకులాడి సస్తుంటే నువ్వెందుకు ఆయన మీద కోరికలు చంపేసుకున్నావు, ఆశలు చంపేసుకున్నావు, అడియాసలు చేసేస్తున్నావు? దేవుడు అంటే లెక్కలేనితనంగా తయారైపోతున్నావు. ఒక నిర్లక్ష్యం పెరిగిపోతుంది. ప్రార్థన చేయవు, ఏమి చేయవు. ఒక నిబంధన ఉండదు, ఏమి ఉండదు. ఒక సమర్పణ ఉండదు, ఒక ప్రతిష్టతలోనికి రావు, ఏమి రావు. ఎందుకు ఆయన మీద కోరిక నీకు పెరగట్లేదు? ఎందుకు ఆయన ఆశలు పెరగట్లేదు? చాలామంది బావిలు ఎండిపోయాయి. మనస్సులో దేవుని తరపున వచ్చే కోరికలు ఎండిపోయాయి, అడి ఆశలైపోయాయి. ఈ ఉదయమున నీటి బుగ్గల వలె ఆయన మీద మనకి కోరికలు పెరుగునుగాక, ఆశ పెరుగునుగాక, తృష్ణ పెరుగునుగాక, అభిలాష పెరుగునుగాక. హల్లెలూయా. నన్ను కోరుకున్న దేవుడు నీకు సమృద్ధి ఇస్తాడంట, నీకు ఆశీర్వాదం ఇస్తాడంట, నీకు దీవెనిస్తాడంట, నీకు అభిషేకం ఇస్తాడంట, నీకు కృపనిస్తాడంట, నీకు బలం ఇస్తాడంట, నీకు శక్తిని ఇస్తాడంట. హల్లెలూయా. నీకు సంతోషాన్ని ఇచ్చే దేవుడు ఆయన. ఎందుకో తెలుసా? మనం ప్రభువునందు ఎందుకు సంతోషించాలి? భయ్ ఒక్క మాటలు చెప్పండి. ఆయన మనల్ని కోరుకున్నాడు కాబట్టి మనం ఆయన యందు సంతోషించాలి. రీజన్ దొరికిందా నీకు? ఎందుకు మనం మందిరానికి రావాలి? ఎందుకు ఆరాధనలో పాలి భాగస్థులం అవ్వాలి? ఎందుకు అయ్యగారు మోకరించమంటే మోకరించాలి, చేతులెత్తమంటే చేతులెత్తాలి, వాక్యం చదవమంటే వాక్యం చదవాలి, ఫలానా తారీఖున ఉపవాస ప్రార్థనలు అంటే ఎందుకు రావాలి? ఎందుకు ప్రార్థనలకు రావాలి? ఎందుకు ప్రభులో సంతోషించాలంటే రీజన్ దొరికిందా? ఆయన మనల్ని కోరుకున్నాడు గనుక. ఏముందండి దాంట్లో విడ్డూరం అంటావేమో. మన ఎవ్వరూ మనకు తెలుసు, చెప్పక్కర్లేదు. స్తోత్రం. అందరు ఎవరాలు తెలుసు అందరికీ. మరి కోరుకున్నాడు. అది కదా పిచ్చి ప్రేమ, అది కదా హైలైట్. అసలు నీలో ఏదో టాలెంట్లు చూసి, నీలో ఏదో పాటలు బాగా పాడుతున్నావని, డమ్ము బాగా కొడుతున్నావని, కంజర్లు బాగా వాయిస్తున్నావని, ఏదో మైకులో సాఫ్ట్గా చదువుతున్నావని కోరుకోలేదు. బుద్ధి తెలిసే కోరుకున్నాడు. స్తోత్రం చెప్పరే. పక్కన వాళ్ళు చేయి లాక్కొని చెప్పండి, నీ బుద్ధి తెలుసు ఆయనకని. ఇది కూడా నవ్వుతా చెప్తున్నారు. బుద్ధి తెలిసే కోరుకున్నాడు. అది కదా హైలైట్. అందుకే ఆనందించాలి ఆయనలో.
అందుకే సంతోషించాలి ఆయనలో, అందుకే పరవశించాలి ఆయనలో, అందుకే మందిరానికి రావాలి, అందుకే ఆత్మచేత నింపబడాలి. మరి అందుకే కదా మరి ఇవన్నీ తిప్పలు మనకి. పొద్దాకలు ప్రార్థనలు పెట్టేస్తాడు, పొద్దాకలు రమ్మంటాడు అంట. మరి అందుకే విడిపించాడు కాబట్టి రావాలి, తప్పదు. కోరుకున్నాడు కాబట్టి సంతోషించాలి, తప్పదు. దేవునికి స్తోత్రం చెప్పరే. నువ్వు లోకంను గురించి ఆనందిస్తున్నావు, మానే పనికి మాలి పనులు. దేవుని మీద కోరికలు, దేవుని మీద ఆశలు పెరగాలి. ఈరోజు నీ హృదయం అనే బావి ఉబ్బకాలి యేసునామముల, నీటి ఓటలతో ఉబ్బకాలి యేసునామముల. హల్లెలూయా. ఇప్పుడు రెండవ మాట చెప్పుకుందామా? రెండవ మాట ఫస్ట్ దే చెప్పనా? వద్దు, దేవుని స్తోత్రం. ఫస్ట్ ఏంటి? అసలు ఎందుకు ఆనందించాలి మన ప్రభులు? ఆయన మనల్ని, గట్టిగా చెప్పాలి, ఆయన మనల్ని, నిన్ను అంటున్నారండి, నన్న ఆయన నన్ను, మన బుద్ధి తెలిసే, గట్టిగా మన బుద్ధి తెలిసే, మన వ్యవహారం తెలిసే, అందుకే మనం ఆయనలో, గట్టిగా చెప్పాలి, అందుకే మనం ఆయనలో. ఇక రెండవ రీజన్ ఎందుకు ఆనందించాలి, ఎందుకు మనం ఆయనలో ఆనందించాలంటే బైబిల్లో చూడొద్దు, నా వైపు చూడండి. ఒక ఓనర్ ఉన్నాడు, ఇల్లు కట్టించుకున్నాడు, చక్కని స్థలం కొనుక్కున్నాడమ్మా. ఇప్పుడు ఆ స్థలంలో రాయి వేయాలి, పునాది వేయాలి. ఇల్లు కట్టేవాడు వచ్చాడు, ఇల్లు కట్టేవాడు బాగా ప్రార్థనా పరుడంట, మీకులాగా. దేవుని స్తోత్రం. బాగా ప్రార్థనా పరుడు అంటే ఓనర్ అన్నాడంట, అయ్యా మీ చేతులతోనే పునాది వేయండి, మీ చేతులతోనే రాయి పెట్టండి అయ్యా, మీరు బాగా ప్రార్థన చేస్తారు, మందిరంలో కూడా మీరు నాయకులు, పెద్దలు, సంఘ పెద్దలు, మీరు మంచిగా ఉంటుందంటే ఒక రాయి తీసుకున్నాడంట. రాయి ఇచ్చాడంట ఓనరు, ఇది ఈ రాయి పెట్టండి, ఈ పునాది వేయండి అని. ఆ రాయిని ఇట్ట చూసాడంటాడు, ఇది నీ ముఖంలాగా ఉంది ఈ రాయి. ఏమంటున్నాడంట ఓనర్ని, ఏమంటున్నాడంట, ఇచ్చింది నోరు మూసుకొని పెట్టొచ్చు కదా, పెట్టకుండా ఇది నీ ముఖంలాగా ఉంది, దీనికి అందం లేదు సందం లేదని చెప్పేసాడంట. నువ్వు నన్ను తిడటానికి వచ్చావా, ఇల్లు కట్టడానికి వచ్చావా అన్నాడంట ఓనరు. ఏమో నువ్వు పెట్టుకుని నేను పెట్టనని కూర్చున్నాడట. నువ్వు పునాది వేసినాకే నేను స్టార్ట్ చేస్తాను, నువ్వు ముందర రాయి పెట్టినాక స్టార్ట్ చేస్తాను, నేను పెట్టనని అలిగేసి పక్కకి వెళ్ళిపోయాడంట. రాయి ఇసిరేసాడంట, ఇసిరి కొట్టేశాడంట రాయి పనుడు, ఇల్లు కట్టేవాడు. అయితే ఈ పని ఇట్టా ఉందని చెప్పేసి ఆ రాళ్ళల్లోకి వెళ్ళి ఒక చక్కని రాయి తీసుకొని అబ్బా ఇక ఇల్లు డెవలప్ అయిపోద్ది, బాగా కట్టబడిపోద్ది, భలే ఉంది రాయి, అందంగా ఉంది అని మాట్లాడుకుంటూ తీసుకొస్తున్నాడంట. అయితే ఆ రాయి మాట్లాడుతుందంట ఓనర్తో. ఏం మాట్లాడుతుంది? ఏమని? ఆ ఇల్లు కట్టేవాడు పడేసింది నన్నే, నేనే పడేయబడ్డా, నేనే తృణీకరించబడ్డాను, నేనే విసర్జించబడ్డాను, కానీ ఇప్పుడు నేనే మూలరాయి అవుతున్నాను తెలుసా అందంట ఓనర్తో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను ఆ పనోడి చేతిలో, ఇల్లు కట్టేవాడి చేతిలో, మేస్త్రి చేతిలో తృణీకరించబడిన దాన్ని, అవమానం పొందిన దాన్ని, నిందల పాలైపోయిన దాన్ని, నిట్టూర్పుల్లో దిగిపోయిన దాన్ని, నన్ను ఇసిరేసాడు, నన్ను లెక్కలోకి తీసుకోలేదు, నేను బాలేదంట, నేనుంటే అరిష్టమంట, నేనుంటే నష్టమంట, నేను ఎదురొస్తే వాళ్ళకి శాపమంట, వాళ్ళకి కీడంట. ఈ రోజున నీ కళ్ళకి నేనే నచ్చింది తెలుసా ఓనరు అందంట. ఆయన రాయి మాట్లాడుతున్న బొంబేలు ఎత్తిపోయాడు. దేవునికి స్తోత్రం. ఇదేంటి ఇది మాట్లాడుతున్నా నాతో? బైబిల్లో ఉంది కదా ఒక మాట, నిషేధించబడిన రాయి తలకు. మార్కు సువార్త 12వ అధ్యాయం 10వ వచనం చదవగా విందాం. మార్కు సువార్త 12వ అధ్యాయము 10వ వచనం చదవగా విందాం. ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి, అదిగో ఇల్లు కట్టేవాడేగా మరి నిరాకరించింది నీ ముఖం లాగుందని బలేసాడంట. నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయను. మూలకు తలరాయి అయిపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాయి స్థానము అన్ని రాళ్ళలో, బోల్డ్ అన్ని రాళ్ళు ఉన్నాయి, అన్ని రాళ్ళలో ఆ రాయి స్థానం. అన్ని రాళ్ళకి ఘనమైన పేరుందేమో కానీ ఈ రాయి మాత్రం ఇల్లు కట్టేవాడి చేత తృణీకరించబడింది. బాలేదని, సరిగా షేప్ లేదని, వంకర టింకరగా ఉందని, ఇది గనక పునాదిలో వేస్తే ఇల్లు సరిగ్గా కట్టబడదని, ఇంటికి కీడని అనేకమైన నిందలేసి ఆ ఇల్లు కట్టేవాడు దాన్ని పక్కన పడేశాడు. చాలామంది జీవితంలో నా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు, ఇక ముందు కూడా చేయబోతున్నాడు. ఆ రాయికి అనుకుంది ఇక నా జీవితం అయిపోయింది,
నేను తృణీకరించబడిన దాన్ని, నేను ఒక మచ్చ వేయబడిన దాన్ని నేను సమాజంలో ఎలా తలెత్తుకోవాలి? నేను పనికిరానంట, నేను ఎదురొస్తే అరిష్టమంట, నేను పునాదిలో ఉంటే గనక ఇల్లు ఎప్పుడో కూలిపోద్దంట, ఇంటికి అరిష్టమంట అని దానిలోనే కుమిలిపోతున్న సమయంలో దేవుడు ఆ రాయికి ఒక రేంజ్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ రాయితోనే నా దేవుడు గుడారాన్ని కట్టించాడు. ప్రియదేవజనమా, ఒక్క మాట చెప్తాను, మనం దేవునిని బట్టి ఎందుకు సంతోషించాలో తెలుసా? ఆయన మన జీవితంలో చేస్తున్న కార్యములను బట్టి మనం ఆయనలో సంతోషించాలి. ఎందుకు ఆనందించాలి అయ్యగారు? దేవుని యందు మనముండి ఎందుకు ఆనందించాలి అంటే, ఆయన మన జీవితంలో చేస్తున్న కార్యములను బట్టి, అద్భుతములను బట్టి, ఆశ్చర్యములను బట్టి మనం ఆయన యందు సంతోషించాలి. మనం ఆయన యందు ఆనందించాలి. ఒకప్పుడు నువ్వు తృణీకరించబడిన దానవు, తృణీకరించబడిన వాడవు. బంధువుల చేత, స్నేహితుల చేత, అనేక మంది చేత నీవు తృణీకరించబడి ఉన్నావు. కానీ ఈ రోజు నా దేవుడు ఆయన సంఘములో నీకు మంచి పేరునిచ్చి, ఒక మంచి ఖ్యాతినిచ్చి, ఒక మంచి ఘనతనిచ్చి, ఒక మంచి హోదానిచ్చి, నా దేవుడు నిషేధించబడిన నిన్ను మూలరాయిగా చేసేశాడు. హల్లెలూయా. రెండవదిగా, మనం ఆయన యందు సంతోషించవలసి వస్తే ఎందుకు సంతోషించాలో తెలుసా? మన పట్ల అద్భుతమైన కార్యములు చేస్తున్నాడు కాబట్టి మనము ఆయన యందు సంతోషించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అపవాదిగాడు అంటూ ఉంటాడు, జీవితం ఇక అయిపోయింది, ఇంకేముంది, నీ బ్రతుకు అయిపోయింది, నీ పిల్లల జీవితం అయిపోయింది, నీ పిల్లలకు పెళ్ళిళ్ళు చేయలేవు ఇక, నువ్వు డబ్బు ఎక్కడి నుంచి తెస్తావు, ఎవరిని అడుగుతావు, ఎవరు నీకు అప్పిస్తారు, ఒకవేళ అప్పిస్తే ఆ అప్పు తీర్చే కెపాసిటీ నీకుందా అని వాడు మాట్లాడతాడు. అప్పుడు నువ్వు అనాలి, నోరు మూయి సాతానా. ఏమనాలి మనం? నోరు మూయి సాతానా. నా దేవుడు నా కొరకు వర్షంగా మారగలడు, మేఘంగా మారగలడు, అగ్నిగా మారగలడు, మన్నానుగా మారగలడు, బండలో నుంచి నీళ్లుగా మారగలడు, ఎండిన సెలయేరులో నీటి బొగ్గలుగా మారగలడు. హల్లెలూయా. సాతానుగా నా దేవుడు పేరేంటో తెలుసా? ఆశ్చర్యకరుడంట ఆయన, ఆలోచనకర్త అంట ఆయన. ఆశ్చర్యములు చేయటమే ఆయన నైజం అంట, అద్భుతాలు చేయటమే ఆయన పనితనం అంట. ఉన్నది లేనట్టుగా చేస్తాడంట, లేనిది ఉన్నట్టుగా చేస్తాడంట. మట్టిలో ఉన్నవాడిని రాత్రికి రాత్రి గద్దెక్కించేవాడంట ఆయన. వర్షముగా రాగలడు, మేఘముగా రాగలడు, అగ్నిగా రాగలడు, మన్నానుగా రాగలడు, బండలో నుంచి నీళ్లుగా రాగలడు. అవసరమైతే ఎండిపోయిన ఎడారుల్లో, నీళ్లు దొరకని ప్రాంతంలో అక్కడికక్కడే గుంటలు ఏర్పడి ఒక స్వచ్ఛమైన నీళ్ళని ఇవ్వగలిగిన సార్వభౌముడు నా దేవుడు. అందుకే మనం ఆనందించాలి. ఆయన మన జీవితంలో చేస్తున్న అద్భుతాలను బట్టి మనం దేవునిలో ఆనందించాలి, ఆయనలో పరవశించాలి. కొన్నిసార్లు మీరు నిజంగా చెప్పండి, నేను మిమ్మల్ని ఏమి అనను, ప్రభువు కూడా మిమ్మల్ని ఏమి అండు. ఇప్పుడు కాదు, ఇదివరకు ఎప్పుడైనా చచ్చిపోవాలన్న ఆలోచన నీకు వచ్చిందా? చేయి చూపించండి. ఓకే, అది ఏ కారణం అన్నా అయి ఉండొచ్చు. కొంతమంది ఇప్పుడు కూడా, ఎందుకు అసలుకి నా జీవితం, ఎందుకు నా పరిస్థితి, ఎందుకు ప్రభు నా కష్టాలు పాలైన బ్రతుకు, ఎందుకు చచ్చిపోతే పోలా. నీ పిల్లలతో కూడా ఏమన్నా అన్నారని, ఒరే ఇదిగో కత్తిపెట్టి పొడిచేసి వస్తాను, ఎందుకురా మాటలు, ఎందుకురా నన్ను చంపుతావు, ఎందుకురా మాటలు మాట్లాడి, ఒక్కసారి కత్తితో పొడితే పోతానుగా. చావు 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 చావని చాలా సందర్భాల్లో మన నోట్లో నుంచి వస్తుంది. నీ చచ్చిపోతే బాగుండు, నీ చచ్చిపోతలే. తిట్టేటప్పుడు కూడా నువ్వు సావే, ఇంకా సావలేదే నువ్వు అని అంటారు. నువ్వు సావు అంటారు. సత్యం మళ్ళీ అట్టగా ఉంటావా? మూర్ఖత్వంగా పడిపోయి. దేవునికి స్తోత్రం. సత్యం అంతే మూర్ఖత్వంగా ఉంటావా? సచ్చిందిలో పడేస్తావా? నా తమ్ముడో, నా సెల్ల, నువ్వేగా సావు మంది. చావు
చావు చావు చావు చావు అనే సందర్భాలు మన జీవితంలో. వినండి, నా వైపు చూడ, ముగించేస్తున్నాను. నిద్రపోయేలు గట్టిగా స్తోత్రం చెప్పండి. లేకండి ఇక వినండి. చచ్చిపో చచ్చిపో చచ్చిపో. ఏమో నీ పిల్లల టార్చరో, నీ భర్త టార్చరో, నీ పని దగ్గర టార్చరో, అసలు నువ్వు సంపాదించింది నీకు చేతికి రాకపోవటమో, చిల్లి సంచులు వేసేసినట్లు ఉండడమో, నువ్వు ఎంత మంచిగా ఉన్నా నీ మీద కీడు వచ్చేయడమో, దరిద్రం వచ్చేయడమో, అవమానం వచ్చేయడమో, నిందలు వచ్చేయడమో, నువ్వు ఎంత కరెక్ట్గా ఉన్నా నువ్వు కరెక్ట్ కాదంటావో, ఏదో జరుగుతుంది, నేను చచ్చిపోతే బాగుండని మనసులో అనుకుంటున్నావేమో. ఒకరోజు ఇదే సందర్భాన్ని నేను మీ ముందు పెట్టి ముగిస్తాను. ఇదే సందర్భాన్ని ఒకరోజు యోసేపు అనేవాడు చిన్న వయసులో తన అన్నల యొక్క క్షేమాన్ని కోరి, యోగక్షేమాలు కోరి, తన అన్నలు పొలంలో పని చేస్తున్నారని భోజనాన్ని పట్టుకొని అన్నల కొరకు వెళితే అన్నలు ఏం చేశారంటే, వీడు ఉండకూడదు. ఏమన్నారమ్మ వాళ్ళు? వీడు ఉండకూడదు, వీడికి కలలు వస్తాయంట, వీడికి దర్శనాలంట, వీడి పనులు ఎగిసిందంట, మా పనులన్నీ బండి అంట, వీడి పాదాల దగ్గరికి వచ్చి వీడి పనికిమాల కళలు, వీడి పనికిమాల దర్శనాలు చెప్పి మా నాన్న దగ్గర మమ్మల్ని బ్యాడ్ చేస్తున్నాడని చెప్పి ఇప్పుడు ఏం చేశారమ్మో, యోసేపుని మొత్తం గెలిసి గుంటలో దోసేసుకొని అమ్మేశారు. ఇప్పుడు వాళ్ళ దృష్టిలో యోసేపు సచ్చాడా బతికాడా? చచ్చిపోయాడు. ఇప్పుడు అమ్మేశారు కదా, ఈడు బానిస పని చేయలేడు, ఈడు తండ్రి ప్రేమ చేత తల్లి ప్రేమ చేత పెరిగినోడు, ఈడు పని చేయలేడు, ఈడు ఇంటికే పరిమితం, అక్కడ బాగా పనులు చేపిస్తారు, గుట్టుక్కుమంటాడు నెల 2 నెలలకి. అన్నలు ఫిక్స్ అయిపోయారు, అటు చచ్చిపోయాడు. యోసేపు చచ్చిపోయాడని అన్నలు ఫిక్స్ అయిపోయారు. యాకోబు గారు ఏం ఫిక్స్ అయిపోయాడు? బతుకున్నాడనే. చచ్చిపోయాడు నా కొడుకు, అతిగా ప్రేమించే తండ్రి కూడా నా కొడుకు చనిపోయాడు, అన్నలు కూడా నా తమ్ముడు చనిపోయాడు. ఇప్పుడు తండ్రి దృష్టిలో యోసేపు ఉన్నాడా పోయాడా? పోయాడు. అన్నల దృష్టిలో యోసేపు ఉన్నాడా పోయాడా? పోయాడు. కానీ ఈజీగా పోనేస్తాడా నా ప్రభు? ఈజీగా పోనేస్తాడా నా ప్రభు? చావు దాకా మన ప్రాణాన్ని తీసుకెళ్ళడం. ఎందుకంటే మనకు దర్శనం ఉంది, అది నెరవేరటానికైనా మనం బ్రతికి ఉండాలి. కలలున్నాయి, అది నెరవేరటానికైనా మనం బ్రతికి ఉండాలి. ఒకటి చెప్తున్నాను, ఎందుకో తెలుసా నువ్వు ప్రమాదాల నుంచి తప్పించబడుతుంది, ఎందుకో తెలుసా యాక్సిడెంట్స్ నుంచి తప్పించబడుతుంది, ఎందుకో తెలుసా రోగాల నుంచి తప్పించబడుతుంది, ఎందుకో తెలుసా చావు బ్రతుకుల్లో నుంచి నువ్వు బయటకు వచ్చింది. వాగ్దానాలు ఉన్నాయి నీ జీవితంలో, దర్శనాలు ఉన్నాయి నీ జీవితంలో, ప్రవచనాలు ఉన్నాయి నీ జీవితంలో, స్వప్నాలు ఉన్నాయి నీ జీవితంలో. ఆయన 20 ఎరకుండా నన్ను తీసుకుపోడు. నువ్వు ప్రార్థన చేసినా సావు. ఎందుకు? ఆయన నీకు ఇచ్చిన మాట నెరవేరాలి. హల్లెలూయా. అయ్యా నాకు దర్శనాలు ఉన్నాయి, నాకు ప్రవచనం ఉంది, నాకు స్వప్నం ఉంది, దేవుని వాగ్దానం నాకు ఉందన్నారు. చెయ్యెత్తి గట్టిగా ప్రభుకు స్తోత్రం చెప్పండి. మరి ఎందుకు సత్తావు? పొద్దాక లేగితే సత్తా. నువ్వు ఒకవేళ కృష్ణానదిలో దూకినా బతుకుతావు. ఎందుకు? దేవుని లేకపోతే కొట్టుకుపోతావు, సముద్రంలో తేలుతావు. మన సాము. అందుకే ప్రభు అన్నాడు, నువ్వు అగ్నిలో పడిపోయినా ఏమవుతావు, నేను సత్తా అని వెళ్ళిపోయినా కనోపురుతో పడతావు కొంపలోకి వచ్చి. అర్థమైందా? స్లీపింగ్ టాబ్లెట్లు మింగినా 4 రోజులు నిద్రపోతావు, 5వ రోజులు ఎగుతావు. స్తోత్రం చెప్పరే. సావంత తొందరగా వస్తుందా? యోసేపు ఎందుకు చచ్చిపోయాడండి? అసలు పిచ్చి మోకలు. తండ్రి చచ్చిపోయాడని ముద్ర వేసేసి అన్ని ఆదరణ కూటకులు, జ్ఞాపకార్థ కూటుకులు పెట్టేసుకున్నారు వాళ్ళ ఇళ్ళ దగ్గర. చచ్చిపోయాడు యోసేపు. ఫోటో పెట్టేశారు, ఎవరు అయ్యగారిని పిలిపించుకున్నారు, ఆదరణ కూటం అయిపోయింది, భోజనాలు తినేశారు. స్తోత్రం. చివరికి ఏమైందంటే చచ్చిపోయాడు అనుకున్న వాడి చేతితోనే ఆహారాన్ని తింటున్న పరిస్థితుల్లోకి వచ్చేసారు. ఆకలి మంటతో వెళ్ళి ఆ కత్తి మీద ఉన్నవాడు యోసేపు అని వాళ్ళకి తెలియదు, ఆ కత్తి మీద ఉన్నవాడు నా కొడుకు నీకు తెలియదు, ఆ కత్తి మీద ఉన్నవాడు నా తమ్ముడు అని వీళ్ళకి తెలియదు. వెళ్ళిపోయి భిక్షాటన చేసినట్లుగా వాళ్ళ కొంగులు చాపి, వాళ్ళ ఒడులు చాపి వాళ్ళని బ్రతికించుకోవడానికి, అయ్యా మాకోసంత ఆహారం ఇవ్వని చనిపోయాడు అనుకున్న వాడి చేతుల్లో నుంచి ఆహారాన్ని పుచ్చుకున్న వారు వాళ్ళు ఎక్కడికి పోతారండి? మనము
అపవాదిగాడు చంపుదామని మనల్ని చూసిన, వాడు కృంగ దిద్దామని మనల్ని చూసిన, వాడు ఏదో చేద్దామని మనల్ని చూసిన, వాడు వశం కాదని నేను చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కింగు లాంటి వాగ్దానాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి దర్శనం ఉంది, ప్రతి ఒక్కరికి ప్రవచనం ఉంది, ప్రతి ఒక్కరికి వాగ్దానం ఉంది. ఎవడు ప్రాణం తీయగలడు? చేసుకొని క్షుద్ర పూజల దేవునికి స్తోత్రం. ఎన్నిసార్లు బయటపడ్డావు? పెరిసి ఎన్నిసార్లు జాన్సక్క, ఎన్నిసార్లు మీరంటే, ఎన్నిసార్లు చేసుకొని దేవునికి మహిమ కలుగునుగా. చేసుకొని స్వర్ణక్క దేవునికి స్తోత్రం. ఓకే, నెక్స్ట్ వీక్ వచ్చేస్తాయి. ఎన్నిసార్లు అండి? 1, 2, 3, 4 పాపం బిడ్డల జీవితం దగ్గరుండి చూశాను నేను. మా రూపక్క రాలేదనుకుంటే ఈరోజు. ఎన్నిసార్లు మా చలపతాతి అసలు ఎన్ని భయంకరమైన చాతబాళ్ళు. రీసెంట్గా ఒక ఫ్యామిలీ వస్తున్నారు. ఎన్నిసార్లు అండి చాతబాళ్ళు ప్రభావాలు. ఎన్నిసార్లు చావు బ్రతుకులు వచ్చి బయటకు వచ్చారండి. నా కళ్ళ ఎదురే చూసాను. మనం చర్చిలో ఉన్న ఫ్యామిలీస్ కొన్ని అల్లాడిపోతుంటే, ఇక చావు బ్రతుకుల్లో ఉంటుంటే ప్రార్థనలు చేసిన పరిస్థితులు నావే. ఆలోచించండి ఒకసారి. సాము మనం దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే బలమైన వాగ్దానం ఉండగా ఎవడాడు మనల్ని చంపేది? బలమైన శక్తివంతమైన వాగ్దానాలు ఇంకా నెరవేర్చవలసినవన్నీ ఉన్నాయి. ఇంకా మన ద్వారా దేవుని పని ఉంది, ఇంకా ఆయన రాజ్య సువార్త ఉంది, ఇంకా ఆయన మహిమపరిచే విధానం ఉంది. ఎవడు చంపగలడు నిన్ను? నువ్వు సాతాను ఊరుల నుంచి తప్పించబడతానే ఉంటావు యేసు నామములో. 25వ సంవత్సరం నేను చెప్తున్నాను, ఇది దేవుని మాటగా తీసుకోండి. దేవుని ప్రతినిధిగా, దేవుని సేవకునిగా 25వ సంవత్సరంలో మాంత్రికులు, చిల్లంగి వారు, చాతబడి వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా వేటగాని ఉరిలో నుండి నువ్వు తప్పించబడుతూనే ఉంటావు. హల్లెలూయా. చేసుకోరా బాబు, చేసుకో. నాకు ప్రవచనం లేకపోతే నేను భయపడాలి, దర్శనం లేకపోతే భయపడాలి, పిలుపు లేకపోతే భయపడాలి, ఉపదేశం లేకపోతే భయపడాలి, సార్వత్రిక సంఘం లేకపోతే భయపడాలి, అపోస్తలుల బాధ లేకపోతే భయపడాలి. ఇవన్నీ ఉండగా నేను భయపడాల్సిన పని లేదు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనం ఎందుకు దేవుళ్ళో సంతోషించాలంటే ఆయన అద్భుతాల మీద అద్భుతాలు చేస్తూ ఉండగా మనం ఆయన యందు సంతోషించాల్సిందే. ఆయన పేరేం పేరు? ఆశ్చర్యకరుడని ఆయనకు పేరు, చక్కని పేరు. ఇంకొక మాట ఉంది, అది రేపు వారం చెప్పనా. ఎందుకు సైతానులాగా నడుములన్నీ స్ట్రైట్ పెట్టండి. ఇప్పుడు పడుకొని నీళ్ళు తాగే గుట్టుక్కులు పోతావు, అది ముక్కులోకి పోయి టపక్కని ఎగిరిపోతారు కొంతమంది. అది కూర్చొని నీళ్ళు తాగితే, ఇప్పుడు నువ్వు ఎట్టున్నావు అనుకో, వాక్యం గుండెలోకి వెళ్తుందా ఊపిరితిత్తుల్లోకి పోతుందో తెలియదు, సస్తావు. వాక్యం గుండెల్లోనికి వెళ్తే నీకు ఆరోగ్యం. అర్థమైందా? స్ట్రైట్గా ఉండాలి, చేతులు పెట్టుకోవాలి. ఇప్పుడు చెప్పండి, రెండవదిగా ఎందుకు సంతోషించాలి ప్రభులో మనము? అది మన జీవితంలో అద్భుతాలు చేయడం అయిన పని కాబట్టి సంతోషించాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి ప్రభావము కలుగునుగాక. హల్లెలూయా. మూడో విషయం చెప్పేసి ముగించేస్తాను. యోహాను సువార్త 13వ అధ్యాయము 14-15 వచనాలు చదువుగా విందాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 14-15 వచనాలు. కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఇలాగు చేసి తిని. దేవునికి మహిమ కలుగును గాక. నా వైపు చూడండి. యేసు ప్రభు వారు శిష్యులతో మాట్లాడుతున్న మాట, నేను మీ పాదాలు కడిగాను కాబట్టి నేను మీకు మాదిరి చూపించాను, మీరు వేరొకరికి మాదిరి చూయించాలి. ఈ పని నేను ఎందుకు చేస్తున్నా, మీ పాదాలు నేను ఎందుకు ముట్టుకుంటున్నా, మీ పాదాలు నేను ఎందుకు కడుగుతున్నానంటే నేను ఒక మాదిరి మీకు చూపిస్తాను, మీరు అదే మాదిరి అనేక మందికి చూపించాలని. అర్థమైందా? మీరు గడిగిచ్చేసుకొని శుభ్రంగా కూర్చోమని కాదు. అర్థమైందా? మీరు గడిగిచ్చేసుకొని అందరూ నీ పాదాలు వచ్చి గడిగేటట్టు బిల్డప్ కాదు అక్కడ. యేసు ప్రభు నేనే సార్వభౌముడు, నేనే మీ పాదాలు పట్టుకొని మీ పాదాలు కడుగుతున్నానంటే మీరు రేపు 10 మంది పాదాలు పట్టుకుని కడగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మాదిరి నేను చూపించిన తర్వాత నువ్వు వేరొకరికి మాదిరి.
ఈరోజు నీ మాదిరి ఎవరు? చాలామంది ఆమె లేటుగా వస్తుందిగా, నేను లేటుగా వస్తా, దరిద్రమైన లక్షణం తొలగిపోవును గాక. చాలామంది పనికి మాలిన వాళ్ళని మాదిరి పెట్టుకుంటారు, దరిద్రమైన వాళ్ళని. 9:30కు వచ్చే వాళ్ళ మాదిరి ఏంటమ్మా దరిద్రం. 8ంటికి వచ్చి ఇక్కడ బల్ల ముందు పడిపోతారు చూసావా, వాళ్ళ మాదిరి పెట్టుకోండి. ఒక్కళ్ళు ఆమెను చెప్పలేదు. అందరూ 9:30కు వచ్చారు ఈ పూట. తొందరగా వచ్చిన వాళ్ళు చేయి చూపించండి. వీళ్ళని మాదిరి పెట్టుకోండి. పిచ్చ గుంపు ఉంటుంది, 9:30కు ఊపుకుంటూ పోతుంది బైబిల్ ఒకటి పెట్టుకుని. పాటలన్నీ అయిపోయినాక ఊపుకుంటూ వచ్చి ఆ మూల పడిపోయి వింటా ఉంటుంది. ఎందుకు? వాళ్ళని చూసి నేర్చుకుంటావు నువ్వు. వాళ్ళు వస్తున్నారు కాబట్టి నేను ఆ టయానికే వస్తా. నన్నేమంటాడు ఆయన? ఏమండవు. గుంపునందరిని తిడతాడు, పేరు పెట్టి తిట్టడం. ఆ గుంపు అంతా టయానికి వచ్చింది అంటాడు. ఇప్పుడు ఎవరి పేరు చెప్పండి నేను? గుంపు అందరూ వచ్చారు. నీ మాదిరి ఎవరని చెప్తున్నాను నేను. సంఘంలో నీ మాదిరి ఎవరై ఉండాలి? బాగా ఏడ్చే ప్రార్థన చేస్తారు, వాళ్ళు నీ మాదిరి అవ్వాలి. తొందరగా టయానికి వచ్చా, అయ్యా వాళ్ళు టయానికి వెళ్ళిపోతున్నారు, వాళ్ళకిలాగా నేను వెళ్ళాలి ప్రభువా, అది నీ మాదిరి. చదువుకునే పిల్లలు భలే కామెడీగా ఉంటుంది. కొన్ని మాటలు నేను విన్నాను. ఎగ్జామ్స్ రాశారనుకోండి, 2 సబ్జెక్టులు పోతే ఆడంటాడు, మా ఫ్రెండ్ కూడా 2 పోయినాయి అమ్మా. ఈ పనికి మాలోడు ఇంకొక పనికి మాలోడిని మాదిరి చేసుకున్నాడు. ఈడొక పనికి మాలోడు. అర్థమవుతుందా? ఈడు అచ్చు కొండముచ్చి పనికి మాలోడు. ఈడి అంట 2 పోయినాయి అంటే ఆడి 4 పోయినాయి అమ్మా. ఏంద్రని పోలిక పనికి మాలాడా? ఫెయిల్ అయినోడిని పూసుకుంటే ఏముంటుంది? ఏముంటుంది అక్కడ. నువ్వు ఫెయిల్ అవుతున్నావు భక్తిలో, నువ్వు తొందరగా రాలేకపోతున్నావు. కొంతమంది పిల్లలు ఉన్నారు, పడుసు పిల్లలు, చూసి నేర్చుకో. తొందరగా రావటానికి దేవునికి స్తోత్రం. రాకడొచ్చిందాక రావు నువ్వు తొందరగా. ఎన్ని వాక్యాలు చెప్పుగాక. నీ మాదిరి వెనకొచ్చిన వాళ్ళ మాదిరి నీది. మళ్ళీ వాళ్ళ రేంజ్ మామూలుగా లేదు. మన చర్చిలో వెనకొచ్చే వాళ్ళ రేంజ్, ముందు వచ్చిన 4, 5. 8ంటికి కూడా పాటలు పాడట్లేదుగా. ఎవరి మాదిరిలు కొంతమంది ఏంటేంటో చేస్తూ ఉంటారు చర్చిలో. వాళ్ళు ప్రార్థన చేయరుగా, నేను కొంత బాగానే చేస్తున్నాను కదా. వాళ్ళు లేటుగా వస్తారు కదా, ఏమైద్ది? ఏమవ్వదు. వాళ్ళు పనులు చేసుకున్నారు, నేను పని చేస్తాను. వాళ్ళు అదే టయానికి వస్తారు, నేను అదే టయానికి వస్తారు. చర్చిలో అమ్మ కొంతమంది ముత్యాలు ఉన్నారు, వాళ్ళ పేర్లు చెప్తే ఈ పూట బిల్డింగ్ ఎక్కేసి అక్కడ దూకేస్తారు సిలువ దగ్గర నుంచి. కానీ చెప్పను నేను. కానీ కొంతమంది ముత్యాలు ఉన్నారు, కొంతమంది నేను ప్రేమించే బిడ్డలు ఉన్నారు, కొంతమంది మాటినే బిడ్డలు ఉన్నారు, టయానికి వచ్చే బిడ్డలు ఉన్నారు, కన్నీరు ఖర్చే బిడ్డలు ఉన్నారు. ఆ బిడ్డలను మీరు మాదిరిగా తీసుకోండి తల్లి. కొంతమంది సాకులు చెప్పని బిడ్డలు ఉన్నారు. ఇంటి దగ్గర ఎంత బిజీ వర్క్ అయినా, ఎంత భయంకరమైన పనులైనా, ఎంత భయంకరమైన ఆటంకములైనా వాడిని ఎదురించుకొని వచ్చి పడిపోయే వాళ్ళు ఉన్నారమ్మా. వాళ్ళని చూసి మాదిరి నేర్చుకోండి అమ్మా. నేను పేర్లు అయ్యగారు చెప్పండి అన్నారు, ఆ పేరు గోప్యంగా దాచిపెట్టబడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళ పేర్లు చెప్తే ఇప్పుడే వాళ్ళు ఏదైపోతారో నాకు తెలియదు కనుక వాళ్ళ పేర్లు గోప్యంగా దాచబడుతున్నాయి. చర్చకు వస్తున్నారు, గమనించండి. ముందు స్థాయిలో ఎవరు కూర్చుంటున్నారు, వాళ్ళు ఎన్ని గంటలకు వచ్చారో కనుక్కోండి. ప్రవ్వా నేను కూడా రేపు వారం అన్ని గంటలకు వెళ్ళిపోవాలి ప్రవ్వా. భక్తిలో పరిగెత్తండి. సంఘములో ఆరితేరి ఉన్న వారిని చూసి భక్తి నేర్చుకోండి. సంఘములో పరిగెడుతున్న వారి, విశ్వాసములో పరిగెడుతున్న వారి దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి భక్తి జీవితాన్ని. దేవునికి స్తోత్రం చెప్పరే. యేసు ప్రభు అన్నాడు, నేను మీ పాదాలు కడుగుతున్నాను, మీరు వేరొకరి పాదాలు కడగండి. నేను మీకు ఒక మాదిరి చూపిస్తున్నాను, మీరు వేరొకరికి ఈ మాదిరి చూపించండి. మనం అనేక మందికి మాదిరి చూపించేటట్లు ఉండాలి. సంఘము టైం ఎప్పుడు ఆ టైంకు దేవుని సన్నిధిలో ఉండగలగాలి, అదొక మాదిరి. అయ్యగారు చెప్పిన మాట వినగలగాలి, అప్పుడు వేరొకరు చెప్పగలరు, అదొక మాదిరి. నువ్వే ఒక మాదిరి లేకుండా ఉండి, ఒక మాదిరికరంగా తయారవ్వకుండా సంఘంలో ఫెయిల్యూర్స్, నా మాట వినరు, కొంతమంది నన్ను విసిగిస్తారు, వాళ్ళను పట్టుకొని డొంకను పట్టుకొని ఊగుతూ ఉన్నారు. కొంతమంది శాపం వస్తుంది మీ జీవితాలకి. కొంతమంది ముత్యాలు సంఘములు ఉన్నాయి, కొంతమంది ప్రార్థన పరులు సంఘములు ఉన్నారు. అందరూ అని చెప్పను కన్నీరు కార్చి గుండెలు బాదుకునే వాళ్ళు ఉన్నారు. అయ్యా నీ దాసునికి నేను మంచి పేరు తేవాలి, నీ దాసునికి చెడు పేరు నేను తాకూడదని గుండెలు బాదుకొని ఇళ్ళ దగ్గర ఏడ్చేవారు కొంతమంది ఆనుముత్యాలు ఉన్నారు. వాళ్ళని ఫాలో అవ్వండి. అపోస్తలుడైన పౌలు అంటారు కదమ్మా, చివరికి ఒక మాట నేను ముగించేస్తాను.
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ఫిలిప్పీ సంఘముతో అపోస్తలుడైన పౌలయ్య మాట్లాడుతూ అంటున్న మాట, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:17. సహోదరులారా, ఆ. మీరు నన్ను పోలి నడుచుకునుడి, ఉమ్. మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకుని వారికి ఉమ్. గురిపెట్టి చూడుడి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను అదే చెప్పాను, ఆ వైపు చూడండి. గుర్రి పెట్టి చూడాలంటే ఎవరిని మాదిరి చూపించే వాళ్ళని. అయ్యగారు చెప్తున్న మాట సంఘంలో ఎవరు చేస్తున్నారు, ఫలానా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వీళ్ళని గురిగా పెట్టుకోవాలి. అయ్యగారు చెప్పిన టైంకి ఎవరు వస్తున్నారు, ఓకే వీళ్ళని గురిగా పెట్టుకోవాలి. నువ్వు ప్రార్థన వాళ్ళ పేర్లు పెట్టి ప్రార్థన చేయి. అయ్యా, ఆ సహోదరి తొందరగా రావటానికి కృపనిస్తున్నావు కదా, ఆ కృప నాకు కొంచెం ఇవ్వయ్యా, నేను తొందరగా పరిగెడతానయ్యా. బాగా పాటలు పాడేవాళ్ళని గురిపెట్టుకో, బాగా ఆరాధన చేసేవాళ్ళని గురిపెట్టుకో. అయ్యగారు చెప్పిన మాట అలానే తలదించకుండా, ఒళ్ళు గదపకుండా, అయ్యగారు చెప్పిన మాట అట్లాగే చూసేవాళ్ళని గురిపెట్టుకో. అది మనకు ఆశీర్వాదకరం సంఘములో, అది మనకు దీవెనకరం సంఘములో. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఎందుకు ప్రభువునందు సంతోషించాలో తెలుసా? ఆయన మనకి మాదిరి విడిచిపెట్టి వెళ్ళినందుకు. మాదిరి ఎవరిని విడిచిపెట్టాడు? ఇక్కడ ఒక దైవజనుని విడిచిపెట్టాడు. సంఘములో నమ్మకమైన దాసురాలని, నమ్మకమైన దాసుల్ని మన కొరకు మాదిరిగా వదిలిపెట్టి ప్రభు వెళ్ళాడు. అందుకే మనం ఆయన యందు సంతోషించాలి, అందుకే మనం ఆయన యందు ఆనందించాలి. మనం యేసయ్యలో ఆనందించడానికి 3 రీజన్స్ నేను చెప్పేశాను. మొదటిదిగా ఆయన మనల్ని కోరుకున్నాడు. మనం ఎలాంటి వారమో తెలుసు కూడా ఆయన మనల్ని, అందుకే మనం ఆయనలో సంతోషించాలి. రెండవదిగా, ఎందుకు మనం ఆయనలో సంతోషించాలి? మన జీవితంలో చేస్తున్న అద్భుత కార్యములను బట్టి మనం ఆయనలో ఆనందించాలి. మూడవదిగా, ఎందుకు మనం ఆయనలో ఆనందించాలి? ఆయన ఒక మాదిరి దైవజనుని వదిలి వెళ్ళాడు. రెండవదిగా, దైవజనుడికి నమ్మకమైన విశ్వాసుల్ని, కొంతమంది నమ్మకమైన దాసుని వదిలి వెళ్ళాడు గనుక, ఒక మాదిరిని వదిలి వెళ్ళాడు గనుక ఆయన యందు మనము ఆనందించాలి, ఆయన యందు మనము సంతోషించాలి. ఈ పూట నేను చెప్పకనే చెప్తున్నాను, ప్రభు యందు నిలిచి ఉన్నవారు ఎల్లప్పుడూ ఆనందిస్తారు, ఎల్లప్పుడూ గంతులు వేస్తారు, ఎల్లప్పుడూ కృపను పొందుకుంటూ ఉంటారు. ఒక్క విషయం చెప్తున్నాను, మీరు ప్రభునందు ఉంటే మీరు ఎల్లప్పుడూ ఆనందిస్తారు. ఇంకొకటి, ఎందుకు మనం ప్రభునందు ఆనందించాలి అంటే, ఈ దీనుడును దరిద్రుడును పెంట కుప్పల మీద ఉన్నవాడిని కోరుకున్నాడు గనక, అన్నీ తెలిసే కోరుకున్నాడు గనుక మనం ఆయన యందు ఆనందించాలి. రెండవదిగా, మనల పట్ల దేవుడు ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చేస్తున్నాడు గనక, తృణీకరించబడిన మనల్ని గద్దె మీద కూర్చోబెడుతున్నాడు గనక, అసాధారణమైన ఆశ్చర్య కార్యములు చేస్తున్నాడు గనక మనం ఆయన యందు ఆనందించాలి. మూడవదిగా, మనం ఎందుకు ప్రభునందు ఆనందించాలో తెలుసా? అపోస్తలుడు ఒక ప్రతిష్టత కలిగిన దైవజనుడిని మనకు మాదిరిగా వదిలి వెళ్ళాడు గనక, కొంతమంది నమ్మకమైన బిడ్డల్ని మనకు మాదిరిగా వదిలి వెళ్ళాడు గనక మనం ఆయన యందు ఆనందించాలి. ఇంకేమన్నా చెప్పాలా? ఏమీ చెప్పక్కర్లేదు. మనం ప్రభు యందు ఇప్పుడు, రేపు, రానున్న దినాలు మనం ఆనందిస్తూ, ప్రవశిస్తూ, సంతోషిస్తూ ఉండాలి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ వాక్యం ఎంత మందికి అర్థమైందో అంత గట్టిగా ఆమేన్ అనండి. ఈ వాక్యము దేవుడి మీ హృదయములో పదిలపరిచి భద్రపరిచి నడిపించును గాక. ఆమేన్.